ఏంటి సార్ ఎలా వస్తుంది ప్రాజెక్ట్ కన్నప్ప? ఏం జరుగుతుంది? అంటే నేను ఆ సినిమా పనిచేసిన ఒక టెక్నీషియన్గా రైటర్గా మాట్లాడడం లేదు. ఆ సినిమాని చూసిన ఒక ప్రేక్షకుడిగా మాట్లాడుతున్నాను. ఇక నన్ను క్షమించాలి, నేను అంత మునుపు రాసిన పాత కన్నప్ప సినిమాలను ఆయా రచయితలను దర్శకులను తక్కువ చేయడం కాదు. తెలుగు నేటివిటీ మిస్ అయిందా ఏంటి? ఆస్ట్రేలియా వరకు ఎందుకు వెళ్ళారు, లేకపోతే ఫారిన్ ఎందుకు వెళ్ళారు? మనకి ఇక్కడ ఇండియాలో దొరకలేదా? ఎందుకు న్యూజిలాండ్ వెళ్ళాల్సి వచ్చిందంటే ఇక్కడ రెండు విషయాలు. ఈ కథని చాలా కాలం పాటు ఈ కథ 12వ శతాబ్దంలో 13వ శతాబ్దంలో మధ్య జరిగింది అనుకునేవాడు. చాలామంది ఏదో మాట్లాడుతూ ఉంటారు, నల్లమల్ల అడవుల్లో చేయొచ్చు కదా, న్యూజిలాండ్ అడవులోకి ఎందుకు వెళ్ళారని. ఇక్కడ ఫస్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఒక కానీ ప్రభాస్ గారిని ఫస్ట్ మీరు అనుకున్నప్పుడు న్యూస్ బయటకు వచ్చినప్పుడు శివుడని ప్రొజెక్ట్ చేసినట్టున్నారు కదా? లేదు లేదు, జనం అనుకున్నారు ప్రభాస్ గారు చేస్తున్నారంటే. ఈ కథలో అందరికీ తెలిసింది ఏంటంటే కన్నప్ప, శివుడు, ఈ రెండింటిని మించిన ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏముంటాయి? అన్ని కథలోని అన్ని పాత్రల్ని, వాళ్ళ ట్రావెలింగ్ని, వాళ్ళ ఐడియాలజీని క్వశ్చన్ చేసి చార్జ్ చేసే క్యారెక్టర్ ప్రభాస్ గారు. శోభన్ బాబు గారు ఏంటి అంటే, ఆయన దగ్గర నేను మర్చిపోయిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆయన మేకప్ బాక్స్లో ఇలా తీస్తే హిందీ హీరో శశి కపూర్ ఫోటో కనపడింది. నాకు ఒక రకంగా రోల్ మోడల్, నాకు ఒక రకంగా వార్నింగ్ బెల్ ఆయన అన్నాడు. శశి కపూర్ గారు ఈయనకి వార్నింగ్ బెల్ ఏంటి అనుకున్నాను. అలా చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే కూర్చోబెట్టి నా ఫ్యామిలీ మ్యాటర్లు అడిగేవాడు ఆయన. అంటే ఏంటి, ఎక్కడ ఉంటావు నువ్వు? దిల్షుక్ నగర్లోనా? ఎలా వస్తావు నువ్వు? నీకు ఎంత జీతం వస్తుంది? పిల్లలు ఏం చదువుకుంటున్నారు? ఎందుకు రావాల్సి వచ్చింది బయటకి ఆయనకి అనేది మీకు? అంటే పోకిరి తర్వాత కొన్ని ఆయన ఏదో కొంచెం ఇబ్బంది పడ్డాడని నేను విన్నా. అంటే పోకిరి సినిమా నా పేరు వేయలే, బట్ నా పేరు వేయను, నేను హట్ అయ్యా. బట్ దేశముద్ర వర్క్లో నేను ఉన్నా. ఆ దశలో ప్రతి జర్నలిస్ట్ ఆయన కలిసినప్పుడు ఏంటి సార్ ఈ డైలాగ్ మీదేనా, ఆ సీన్ ఎలా వచ్చిందని అడిగేవాళ్ళట. ఆయనకంటే ఏంటి ఇది, ఆయనకి ఎంబరాసింగ్గా ఫీల్ అయ్యి మర్చిపోయి ఆరెంజ్కి పనిచేసినట్టున్నారు కదా? ఆరెంజ్ నేను డైలాగ్ రైటర్ని. ఓకే. సో ఆ సినిమాకి నన్ను పిలిచి ఆ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ చేసింది రామ్ చరణ్ గారు. వెల్కమ్ టు బోల్డ్ టాక్ విత్ వేణుబికి. ఈరోజు మనతో పాటు తోట ప్రసాద్ గారు ఉన్నారు. స్క్రీన్ రైటర్, జర్నలిస్ట్, జర్నీ, చాలా సంవత్సరాల సినీ ప్రయాణం అయింది. సినిమా జీవితమే కాకుండా పర్సనల్ లైఫ్ అన్నీ ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే వేణుబిక్కి గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మిమ్మల్ని ఒక 6-7 నెలల నుంచి మనం ఇద్దరం కలుద్దాం అని అనుకుంటున్నాం. ఇప్పుడు కుదిరింది. కన్నప్ప కలిపేయడం అండి. అదే కన్నప్పే కలిపేయడం. ఏంటి సార్ ఎలా వస్తుంది ప్రాజెక్ట్ కన్నప్ప? ఏం జరుగుతుంది? అంటే నేను ఆ సినిమా పనిచేసిన ఒక టెక్నీషియన్గా రైటర్గా మాట్లాడడం లేదు. ఆ సినిమాని చూసిన ఒక ప్రేక్షకుడిగా మాట్లాడుతున్నాను. చూసారు మొత్తం? అంటే రకరకాల దశల్లో చూసాను నేను. ఓకే. ఫైనల్గా 2 రోజుల క్రితమే రికార్డింగ్ వెర్షన్ చూసా, ఫైనల్ మిక్సింగ్ వెళ్ళిపోతున్నప్పుడు. నిన్న మళ్ళీ ఫైనల్ మిక్సింగ్ వచ్చారు, డబ్బింగ్ మొత్తం టోటల్గా చెక్ చేశాను. సో నేను విష్ణు గారి పెర్ఫార్మెన్స్ నభూతో నా భవిష్యత్, ఓకే, ఒక బెంచ్ మార్క్ పెర్ఫార్మెన్స్ ఆయన సినిమాలో ఇచ్చారు. ఓకే. అంటే ఒక ఆర్ద్రతతో మన మనసు చెలింపజేసేలా, కళ్ళు చెమర్చేలా ఆయన నటించారు. ఓకే. సో ఒక నటుడిగా ఆయన దొరికిన అత్యద్భుతమైన అవకాశం కన్నప్ప. సో ప్రేక్షకులకు కూడా ఆ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని, ఆ కన్నప్పలో వాళ్ళు కూడా లీనమవుతారని, ఆ భక్తిలో తాదాత్మ్యం చెందుతారని మేమందరం ఆశిస్తున్నాం. మీరు చెప్పింది ఓకే. కన్నప్పలో విష్ణు గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పారు. బట్ కన్నప్ప ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు బయటికి ఆల్రెడీ 2 సినిమాలు రిఫరెన్స్లు ఉన్నాయి కదా, ఎలా చేయబోతున్నారు వీళ్ళు అనేది ఒక క్యూరియాసిటీ, ఎలాంటి అడాప్టేషన్ జరుగుతుందని ఒక ఆదురత, అసలు ఎలా చూపించబోతున్నారని ఒక జనాల్లో ఉంది. 2 బెంచ్ మార్కులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి భక్త కన్నప్ప, దానికి ముందు శ్రీకాళహస్తీశ్వర మహోత్సవం. ఈ 2 సినిమాలు బెంచ్ మార్కులు ఉన్నాయి. బట్ 3వసారి దాన్ని తీసేటప్పుడు కత్తిమే సాంగ్ కదా. అంటే ఇక్కడ మీకు చిన్న కరెక్షన్ అండి. చెప్పండి. ఈ సినిమా ఇది 6వసారి వస్తుంది. 6వసారి ఆఫ్ కోర్స్ నా నాలెడ్జ్ 2సారి. అంటే బాగా జనాన్ని తెలిసిన పాపులర్ డాక్టర్ రాజ్ కుమార్ యాక్ట్ చేసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం, అలాగే రెబల్ స్టార్ కృష్ణరాజు గారు చేసిన భక్త కన్నప్ప. కానీ మొట్టమొదట 1938లో అంటే టాకీ పుట్టిన కొత్తలో తమిళంలో కన్నప్పనైనారనే సినిమా వచ్చింది. ఒక మంచి సింగరు, ఆర్టిస్టు ఆయన క్యారెక్టర్ చేశారు. అవే ఫొటోస్ దొరుకుతాయి తప్పితే సినిమా ప్రింట్ నాట్ అవైలబుల్. ఆ సినిమా కోసం మేము ప్రయత్నించాం. అంటే ఆ టైంలో ఎలా తీశారు,
ఇప్పుడు పెరిగి పురాణంలో కన్నప్ప నయనార్కి చాలా చాలా ప్రత్యేకత ఉంది. మన తెలుగు వాళ్ళు భక్త కన్నప్పని ఒక సినిమాగానో ఒక కన్నప్ప కథగానో చూస్తారు, కానీ తమిళులకి అతను మహాభక్తుడు. 63 మంది పెరియారులో అతన్ని కన్నప్ప నయనార్ అంటారు, నేత్ర నయనార్ అంటారు. చాలామంది తెలియని విషయం అంటే కన్నప్ప గుడి శ్రీకాళహస్తిలోనే లేదు, అరుణాచలంలో కూడా ఉంది. సో అందువల్ల అంతగా ఓన్ చేసుకున్నారు. ఇది 1938లో వచ్చింది. 1954లో కన్నడ రాజకుమార్ గారి మొదటి సినిమా బేడర కన్నప్ప. అది తెలుగులో సిమల్టేనియస్గా తీశారు. డాక్టర్ రాజకుమార్ గారు ఆయన జీవితకాలంలో నటించిన పరభాషా చిత్రం ఏదైనా ఉంటే అదొకటే తెలుగు, అది శ్రీకాళహస్తీశ్వర మహత్యం. ఆ సినిమా చాలా పెద్ద హిట్. ఏవిఎం వాళ్ళు తీశారు. తర్వాత ఏవిఎం వాళ్ళే ఈ శ్రీకాళహస్తీశ్వర మహత్యాన్ని హిందీలో శివభక్త్ అని తీశారు. ఆర్టిస్ట్ నాకు గుర్తులేదు, కానీ హీరోయిన్ మాత్రం పండ్రైబాయి గారు. మన తెలుగు సినిమాలో తల్లిపాత్రలు పోషించిన పండ్రైబాయి గారు హిందీ సినిమాలో హీరోయిన్. ఆ తర్వాత 1976లో కృష్ణరాజు గారు భక్త కన్నప్ప సినిమా తీశారు. మన తెలుగు వాళ్ళకి కన్నప్ప అనగానే కృష్ణరాజు గారి సినిమా తప్పితే ఇంకేమీ గుర్తురాదు. ఈ విషయాలనే తెలుసు. విష్ణు గారు కూడా డాక్టర్ రాజకుమార్ గారితో కృష్ణరాజు గారితో పోటీ పడాలనో లేక ఆ క్లాసిక్స్ని తదనేలా తీయాలనో కాదు. ఈ జనరేషన్కి ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్తో, మోర్ అథెంటిసిటీతో ఈ కథని చెప్పాలని ఒక ప్రయత్నం చేశారు. అది కన్నప్ప. కన్నప్పలో ఉన్నటువంటి భక్తుడు యాంగిల్ వరకే టచ్ చేశారా, లేకపోతే కన్నప్ప యాజ్ ఎ ట్రైబల్గా అంతకు ముందు జీవితాన్ని మనం టచ్ చేశారా అనే డిస్కషన్స్ వస్తున్నాయి. అవును. ఇప్పుడు మన కృష్ణరాజు గారి కన్నప్పలో, భక్త కన్నప్పలో చూసుకుంటే కొంత మేరకు వాళ్ళు టచ్ చేశారు. మీరేం చూపించబోతున్నారు దీంట్లో అనేది? అంటే ఇది కన్నప్ప బయోపిక్. కన్నప్ప అనే వ్యక్తి అతని జీవిత ప్రయాణం మొత్తం టోటల్ అంటే అతని చిన్నప్పటి నుంచి అతని స్వేక్యం చెందే వరకు అతని ప్రయాణం ఎలా సాగింది. ఒక చిన్నప్పుడే అతను నాస్తికుడికి ఎందుకు మారాలనుకున్నాడు, అంత బలంగా దేవుడి మీద ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు, అటువంటి వ్యక్తి ఎందుకు భగవంతుడికి భక్తుడిగా మారాడు, అంత పారవశ్యంలో ఎందుకు మునిగిపోయాడు. అంటే శివుడికే తన కళ్ళు దానం చేసిన వ్యక్తి తన చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని ఎంత ప్రేమించి ఉంటాడు, వాళ్ళ కోసం ఎంత నిలబడి ఉంటాడు, ఎలాంటి తన ఇన్నర్ స్ట్రగుల్ అవుటర్ స్ట్రగుల్ ఎలా ఫైట్ చేసి ఉంటాడు. ఇదో జర్నీ ఆఫ్ కన్నప్ప. ఇంత పెద్ద స్పాన్ ఉన్నది అని ఒక 3 అవర్స్లో అవగలుగుతుందంటారా? ఖచ్చితంగా. అంటే మనం ఏమి చెప్పదలుచుకున్నామో అది చెప్పడం. ఇక నన్ను క్షమించాలి, నేను అంత మునుపు రాసిన పాత కన్నప్ప సినిమాలను ఆయా రచయితలను దర్శకులను తక్కువ చేయడం కాదు. అంటే మా డిస్కషన్లో ప్రముఖ దర్శకుడు నాగేశ్వరరెడ్డి గారు నాతో మాట అన్నారు, ఏంటి ప్రసాద్ గారు మీరేదైనా బాపు రమణ కన్నా గొప్పోడా అని అడిగాడు ఆయన. నేను కాదు, ఖచ్చితంగా ఎప్పటికీ కాదు. బాపు రమణ మించిన వ్యక్తులు ఇంకోళ్ళు ఉండరు. నేను అభిమానించే దర్శకులు రచయితలు వారు. అయినప్పటికీ వాళ్ళకి దొరకని సమాచారం అదృష్టవశాత్తు ఇప్పటికి దొరికింది. 1976 నాటికి 2025 నాటికి చాలా కొత్త సమాచారం మాకు దొరికింది. ఉదాహరణకి మీరు భక్త కన్నప్ప సినిమా తీసుకుంటే కన్నప్ప అనేవాడు అడవిలో దొరుకుతాడు, ఒక అనాథ. కానీ చరిత్ర ప్రకారం లేక దొర్జటి రాసిన శ్రీకాళహస్తి మహత్యం కావచ్చు, పాల్కూరి సోమనాథుడు రాసిన బసవపురాణం రుమూరు కన్నప్ప కథ కావచ్చు, అతనికి తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి పేరు నాథనాథుడు, తల్లి పేరు దొంతి. ఇవి చరిత్ర చెప్పిన విషయాలు. సో వాళ్ళ విషయం మరి డ్రామటైజేషన్ కోసం ఎందుకో చెప్పలేదు. శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో చెప్పాలా, భక్త కన్నప్పలో చెప్పాలా. సో అతని తండ్రి ఎవరో, అతని పాత్ర ఏంటి అనేది ఈ కథలో చెప్పాం. చాలా మూలాల్లో తడివేరు అయితే అంటే రీసెర్చ్ దొరికే అవకాశం దొరికింది. అంటే ఇప్పుడు మనకున్న అడ్వాన్స్డ్ రీసెర్చ్ అంటే గూగుల్ అనే కాదు, రకరకాల కావ్యాలు, పుస్తకాలు, లేక అప్పటి వరకు ఏదైనా శాసనాలు లేక వేరే చోట దొరికే ఇన్ఫర్మేషన్లు, ఇవన్నీ 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని వీలైనంత అథెంటిసిటీతో చెప్పడం. అంటే సినిమా అనేది ఫిక్షన్, డ్రామటైజేషన్ అవసరం, సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది, క్రియేటివ్ లిబర్టీ ఉంటుంది. కానీ మూలాలు దెబ్బతినకుండా ఈ కథ చెప్పడానికి ప్రయత్నం జరిగింది. అయితే ఈ స్పాన్ ఎందుకని ఇంత పెంచాలనుకున్నారు మీరు? ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మొత్తం ట్రావెల్ అయ్యారు కాబట్టి అడుగుతున్నా. అదే అప్పుడు విష్ణు గారు కనిపించినా, మోహన్ బాబు గారు కనిపించినా, ఏదైతే క్వశ్చన్లు రేజ్ అవుతున్నాయో ఆ క్వశ్చన్లు మీరు వాళ్ళ ప్రతినిధులుగా అనుకునే వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాం, ఎందుకు ఇంత స్పాన్లోకి వెళ్ళాల్సి వచ్చింది కన్నప్ప అనేది? ఈ సినిమా మొత్తం కర్త కర్మ క్రియ, ఈ కళ కంది, ఈ కళ నెరవేర్చుకోవాలని పోరాడింది, కష్టపడి ఇంత దూరం ప్రయాణించింది. మెయిన్ ఆ కళని ప్రేక్షకుల ముందు చూపిస్తుంది విష్ణు గారు, ఇంకెవరూ కాదు. నేను కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, మేమందరం ఆయనకు సహాయపడే టూల్స్ తప్పితే ఇంకోటి కాదు. ఓకే. ఇక్కడ ఎందుకు స్పాన్ అంటే
ఇప్పుడు ఇవాళ రేపు ఆల్రెడీ మీకు భక్త కన్నప్ప సినిమా యూట్యూబ్లో దొరుకుతుంది, శ్రీకాళహస్తీశ్వర మహత్యం సినిమా దొరుకుతుంది, ఇంకా ప్రయత్నిస్తే శివభక్తి హిందీ సినిమా కూడా దొరుకుతుంది. ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్కి వచ్చి సినిమా ఎందుకు చూడాలి? మొదటి విషయం. వచ్చిన తర్వాత ఇవాళ రేపు ప్రేక్షకులు ఏంటంటే ఒక 10 ఏళ్ల కాలం నుంచి పాన్ ఇండియా అనే ఒక ట్రెండ్కి కల్చర్కి అలవాటు పడ్డారు. అంటే చాలా విజువల్ గ్రాండియర్ ఉంటే తప్ప, స్పాన్ ఉంటే తప్ప థియేటర్కి అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. లేకపోతే ఏమైంది, ఇది భక్తి రస సినిమా కింద అయిపోతుంది. అంటే నేను చెప్తుంది రాంగ్ ఎగ్జాంపుల్ ఏమో నాకు తెలియదు, కానీ భక్త సిరియాళ అనేది అది చిన్నప్పుడు ఒక కన్నడ డబ్బింగ్ సినిమా. ఆ సినిమా తెలుగులో నూన్ షోసే 100 రోజుల పైన ఆడింది. థియేటర్ దగ్గర జనం క్రికెట్లు ఆడుతుండేవాళ్ళు. ఆ సినిమా నా మధ్యకాలంలో ఒక 7-8 ఏళ్ల క్రితం తారకరత్న గారు చేశారు. సినిమా పెద్ద ఆధారం నోచుకోవాలి, కథ అదే, ఎమోషన్ అదే, బట్ ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. ఎట్ ది సేమ్ టైం దాన్ని అలా చూస్తే వాళ్ళని ఆకట్టుకోలేదు. అందుకని ఇంత చెప్పాల్సి వచ్చింది. పైగా ఏంటి అంటే ఈ కథలో ఎన్నుకున్న అంశాల వల్ల ఆ స్పాన్ అవసరమైంది. ఒక అడవి నేపథ్యం కావచ్చు, జరిగే యుద్ధాలు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉండే పాత్రలు కావచ్చు, ఇవన్నీ చాలా స్పాన్గా అవకాశం ఇచ్చాయి. ఇంకొక ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది సార్, మన టీజర్లు వచ్చిన తర్వాత, ట్రైలర్ మొన్న రిలీజ్ అయిన టీజర్ వచ్చిన తర్వాత తెలుగు నేటివిటీ మిస్ అయిందా ఏంటి, ఆస్ట్రేలియా వరకు ఎందుకు వెళ్ళారు, లేకపోతే ఫారిన్ ఎందుకు వెళ్ళారు, మనకి ఇక్కడ ఇండియాలో దొరకలేదా, మన సోల్ మిస్ అవుతుందేమో అని డౌట్లు చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఆ డౌట్లకి సమాధానం ఏంటి, అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, దానికి కారణం ఏంటి అని అడిగితే 1% కూడా తెలుగు వాళ్ళ తెలుగుతనం, తెలుగు సోల్ అనేది మిస్ కాదు. 100% ఆ సినిమా పనిచేసిన ఒక టెక్నీషియన్గా నేను ఇస్తున్న హామీ. ఇంకొకటి ఏంటి అంటే ఎందుకు న్యూజిలాండ్ వెళ్ళాల్సి వచ్చిందంటే ఇక్కడ 2 విషయాలు. ఈ కథని చాలా కాలం పాటు ఈ కథ 12వ శతాబ్దంలో 13వ శతాబ్దంలో మధ్య జరిగింది అనుకునేవాళ్ళు. అంటే దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం 16వ శతాబ్దంలో రాశాడు కాబట్టి దాని ముందు జరిగింది అనుకున్నారు. బసవ పురాణం వచ్చి 11-12 శతాబ్దాల మధ్య తెలంగాణ ప్రాంతానికి చెందిన పాల్కూరి సోమనాథుడు రాశారు. కానీ దానికన్నా ముందు 7వ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల వారు మొట్టమొదటిసారి కన్నప్ప గురించి శివానంద లహరి అనే తన కావ్యంలో ప్రస్తావించారు. అప్పుడే ఉందా? అది ఈ విషయం ఎవరికి చాలా మందికి తెలియదు. ఈ దూర్జటి గారి దగ్గరకో పాల్కూరి సోమనాథ్ దగ్గరకు వచ్చి ఆగిపోతారు. కానీ నేను అంతమునుపు శివానంద లహరి నేను చదివాను, వ్యక్తిగత అభిరుచి కొద్దీ చదివాను. అవి వాటి అర్థాలు తాత్పర్యాలు అన్నీ చూస్తున్నప్పుడు ఒక 63వ శ్లోకంలో ఒక చివరి 2 లైన్లు ఉంటాయి. కించిత్ మాంసశేష కబలం వనచరో నవ్యాపహారాయతే భక్తి కిమ్నా పుంశాం భక్తవతం సాయతే. కొంచెం ఎంగిలి మాంసం అడవి మనిషి నీకు నైవేద్యంగా పెడితే పరమేశ్వర అతన్ని శివభక్తుల్లో కల్లా అగ్రగణ్యుని చేశావని ఆది శంకరాచార్యుల వారు కన్నప్ప గురించి ప్రస్తావించారు. ఆయన మొత్తం భారతదేశం అంతటా పర్యటిస్తూ శ్రీశైలంలోకి వచ్చి కొన్ని రోజులు అక్కడ నివసించి ఈ శివానంద లహరి అనే రాశారు. ఆయన సౌందర్య లహరి మనకు తెలుసు, అమ్మవారిని స్తుతిస్తూ రాసింది. అలాగే శివానంద లహరి ఈశ్వరుని స్తుతిస్తూ రాసింది. ఆ సందర్భంలోనే శ్రీశైల మల్లికార్జునుడి ఆలయంలో ఆయన ఒక రాతిలో ఒక శ్రీచక్రం ప్రతిష్ఠించారు. అది ఇప్పుడు మనం ఒక గుడిలో నేల మీద ఉంటుంది ఆ రాతి శ్రీచక్రం, ఆ ముందు మండపంలో ఉంటుంది. సో ఇది చారిత్రక సాక్ష్యం. ఆది శంకరాచార్యుల వాస్తవం, ఆయన ప్రతిష్ఠించిన శ్రీచక్రం వాస్తవం, శ్రీశైలం నిజం, ఆయన రాసిన శివానంద లహరి నిజం. ఆది శంకరాచార్యులు అంటే మా జగద్గురువు ఒక అడవి మనిషి గురించి, ఒక అడవి బిడ్డ గురించి 2 వాక్యాలు రాశారంటే అది చరిత్రలో జరిగింది. అంటే అంతకు ముందు జరిగింది 7వ శతాబ్దానికి ముందు. సో 5వ శతాబ్దానికి ముందు కన్నప్ప జీవించుంటాడనేది ప్రాథమికంగా లభించిన ఆధారాలు. సో ఇంకా తరచి వెళితే అంటే మనకి ఎలాగ ఆధారాలు అంటే, ఒకటి శిలాశాసనాలేమో ఉండాలి, ఎవరెవరో చెక్కించి ఉండాలి, లేకపోతే ఇంకోటి ఏది ఉండాలి. సో శాసనాలు అనేవి ఇప్పటికి ప్రస్తుతం లభ్యం కాల, భవిష్యత్తులో ఏమైనా దొరుకుతాయో మనకు తెలియదు. ఇంకోటి కావ్యాలు. ఈ కావ్యాలని తెలుగు భాష అనేది 5వ శతాబ్దంలో పుట్టిందని చెప్తూ ఉంటారు. అంటే కడపలోని ఎర్రగుడిపాడు అని ఒక చోట ఒక శాసనం దొరికింది. అది మొట్టమొదటి తెలుగు శాసనం అంటారు. అంటే 5వ శతాబ్దం ముందు తెలుగు భాష ఉందో లేదో మనకు తెలియదు, బట్ 5వ శతాబ్దంలో తెలుగు భాష ఉందనడానికి ఆ శాసనం నిదర్శనం. అంటే అంతకు మునుపు ఉన్న వ్యక్తి అతను. సో శాసనాలు లేవు, కావ్యాలు లేవు. ఇంకా లోతుకెళ్ళి తమిళనాడు చెందిన పెరిగి పురాణం కావచ్చు, సంగమ సాహిత్యం కావచ్చు, ఇవన్నీ పరిశోధిస్తే ఒక లీలగా ఒక సంవత్సరంలో అతను జీవించి ఉంటాడని తెలిసింది. 216వ సంవత్సరంలో కన్నప్ప జీవించాడు అనేది మరి మా దగ్గర ఖచ్చితమైన ఆధారాలు లేవు. 216వ సంవత్సరంలోనే కథ జరిగిందనేది. అందుకని ఈ కథని 3వ శతాబ్దం 2-3 శతాబ్దాల మధ్య జరిగిందని
ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఓకే. రీసెర్చ్ అండ్ రైటింగ్ టీం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఒక తీసుకెళ్ళాలంటే ఇప్పుడు మీకు కృష్ణుని భాగవతం చెప్తున్నాం. చెప్తున్నప్పుడు మీకు ఏం కావాలి? మధురా నగరి కావాలి, రేపల్లె కావాలి, గోవర్ధనగిరి కావాలి, ద్వారక కావాలి, కురుక్షేత్రం కావాలి, ఇవన్నీ సృష్టించాలి. సో అలాగో 2వ శతాబ్దంలో ఈ కథ జరిగింది ఎక్కడ? ఒక అడవిలో. అడవిని సృష్టించాలి అంటే ఇప్పుడు సీజీల్లో చెయ్యొచ్చు, కానీ క్వాలిటీ ఆ న్యాచురాలిటీ రాదు. ఇప్పుడు మనకున్న అడవుల్లో ఏంటి అంటే అంత ప్రకృతి కలుషితం అయిపోయింది. చాలామంది ఏదో మాట్లాడుతూ ఉంటారు, నల్లమల్ల అడవుల్లో చేయొచ్చు కదా, న్యూజిలాండ్ అడవులోకి ఎందుకు వెళ్ళారని. ఇక్కడ ఫస్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఒక విజువల్గా చూసినప్పుడు ముందు మిమ్మల్ని బ్యాక్డ్రాప్ మిమ్మల్ని ఆ కాలానికి తీసుకెళ్ళాలి. అందువల్ల ఆ ప్రకృతి సౌందర్యం చూపించడం కోసం, న్యాచురల్ బ్యూటీ కోసం న్యూజిలాండ్ వెళ్ళారు. ఓకే, ఇది మొదటి కారణం. ఓకే. రెండో కారణం షూటింగ్ కంఫర్ట్. ఇప్పుడు ఏ సినిమా అయినా కూడా షూటింగ్ కంఫర్ట్ కోసం లొకేషన్స్ని బ్యాక్డ్రాప్ని ఎంచుకుంటారు. ఇప్పుడు మన క్లాసిక్ సినిమా భక్త కన్నప్ప సినిమా ఉంది, కృష్ణరాజు గారు నటించింది. ఆ సినిమా ఎక్కడ షూట్ చేశారు? నల్లమల్ల అడవుల్లో షూట్ చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లాలోని బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం వీటి దగ్గర షూట్ చేశారు. ఎందుకు అంటే షూటింగ్ కన్వీనియంట్. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను, ఇది కథకు అనవసరంగానే చెప్తున్నా. గుడెం అనే మాట ఎక్కడి నుంచి వస్తుందంటే కోయలు ఎక్కువగా నివసించే ప్రాంతాన్ని గుడెం అంటారు. సో మీకు జంగారెడ్డిగూడెం కావచ్చు, కొయ్యలగూడెం కావచ్చు, బుట్టాయిగూడెం కావచ్చు, తాడేపల్లిగూడెం కావచ్చు, ఈ గుడాల పేర్లు వచ్చే చోట కోయలు ఎక్కువగా నివసించేవాళ్ళని ఒక గుర్తు. ఇక చించులు నివసించే ప్రాంతాన్ని ఏమంటారంటే పెంట అంటారు. ఇప్పుడు శ్రీశైలం దగ్గర సున్ని పెంట అంటారు, తాడేపల్లి దగ్గర పెంటపాడు అంటారు. పెంట అంటే చెంచులు నివసించే ప్రదేశాన్ని పెంట అంటారు, కోయిలు నివసించే ప్రాంతాన్ని గుడి అంటారు. ఓకే. అందువల్ల కోయిలు నివసించే ప్రాంతాలు కాబట్టి ఆ గుడాలకు వెళ్ళి బాపు గారు, రమణ గారు షూట్ చేశారు. అది వాళ్ళ అవైలబిలిటీ. ఇప్పుడు అన్నమయ్య సినిమా ఉంది, ఆయన కడప, తిరుపతి ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆయన. బట్ షూటింగ్ ఎక్కడ జరిగింది? కేరళలో జరిగింది. ఎందుకంటే ఆ కాలం నాటి అలాంటి మండువాలోకి ఇల్లు అన్నీ కావాలంటే కేరళ వెళ్ళారు. స్టోరీకి కావాల్సిన సీన్కి కావాల్సిన ఒక బ్యాక్డ్రాప్ లొకేషన్ కోసం వెళ్ళారు. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఉంది, ఆయన క్రీస్తు పూర్వం మన తెలుగు నేలను పరిపాలించిన మహాచక్రవర్తి, కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని ఏలిన రాజు. ఆయన సామ్రాజ్యం ఈ అమరావతితో పాటు తెలంగాణ బోధన వరకు ఉంది, మహారాష్ట్ర వరకు ఉంది. మరి జార్జియాలో యుద్ధాలు ఎందుకు తీశారు? కాశీలో సన్నివేశాలు ఎందుకు తీశారు? కథకు అవసరం నేపథ్యం కోసం వెళ్ళారు. ఎవరో అప్పుడు అడగల ఎందుకు జార్జియా వెళ్ళాడు శాతకర్ణి అని. ఇంకా చెప్పాలి అంటే చాలా ఉదాహరణ ఉంటాయి. ప్రతి సినిమా కన్వీనియంట్గా చేస్తారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అక్బర్ సలీం అనార్కలని తీశారు. బాలకృష్ణ గారు, దీప గారు, మాధవి గారు అందరూ యాక్ట్ చేశారు. అందులో అక్బర్ చక్రవర్తి నమాజ్ చేసే సీన్ మన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న మసీదులో తీశారు ఎన్టీఆర్ గారు. సో అక్బర్ చక్రవర్తి ఢిల్లీలో షూట్ చేయాల, హైదరాబాద్ మసీదులో షూట్ చేశారు. అందువల్ల ఆయన హైదరాబాద్ అక్బర్ అయిపోడు. అవునా అండి? అలాగే ఇప్పుడు సైరా ఉంది, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆయన అనంతపురం ప్రాంతానికి చెందిన మహావీరుడు. బట్ ఆ కథలో ఆ సినిమా తీసినప్పుడు కొన్ని సన్నివేశాల చిత్రానికి జార్జియా వెళ్ళారు. ఎందుకంటే షూటింగ్ కన్వీనియంట్. ఇప్పుడు రీసెంట్గా నాటు నాటు పాట ఉంది, ఆస్కార్ అవార్డు వరకు వెళ్ళింది. అవును. ఆ సాంగ్ తీసింది ఎక్కడ? ఉక్రెయిన్ ప్యాలెస్, ప్రెసిడెంట్ ప్యాలెస్. ఇప్పుడు జెలెన్స్కీ ప్రెసిడెంట్ ప్యాలెస్ ముందు తీశారు. ఇప్పుడు కథలోనే సరే, ఆ విషయాలు వేరే, హిస్టారికల్ ఫిక్షన్. అల్లూరి సీతారామరాజు, కొమరం భీము కలిస్తే ఏంటని. సో కలిసిన వాళ్ళు ఉక్రెయిన్ ఎప్పుడు వెళ్ళారు, ప్రెసిడెంట్ జెలెన్స్కీ ప్యాలెస్ ముందు ఎప్పుడు డ్యాన్స్ చేశారు అంటే దానికి లాజిక్ ఉండదు, చారిత్రక ఆధారాలు ఉండవు. అదే దానికి ఎవ్వరికి ఏ సినిమా అంటే నేను ఆ సినిమాలో తప్పు పట్టమన్నా తప్పని నేను మాట్లాడట్లా. ఒక సినిమా మనిషిగా షూటింగ్ పర్పస్, షూటింగ్ న్యూజిలాండ్లో అత్యధిక పదం. ఇప్పుడు ఏదైతే అడవులో ఉన్నాయో అవన్నీ చేశారు, మిగిలినంతా రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేశారు. సో ఇది ఓన్లీ షూటింగ్ కన్వీనియంట్. అంటే ఎపిసోడ్లు అక్షయ్ కుమార్ ఎపిసోడ్ ఎక్కడ సార్? అది అక్షయ్ కుమార్ ఆయన ఉండేది కైలాసమే. సో అవన్నీ సెట్లు, సీజీ వర్క్లోనే ఉంటాయి. ప్రభాస్ గారిది కొంత అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. కానీ ప్రభాస్ గారిని ఫస్ట్ మీరు అనుకున్నప్పుడు, న్యూస్ బయటకు వచ్చినప్పుడు శివుడని ప్రొజెక్ట్ చేసినట్టున్నారు కదా? లేదు లేదు, జనం అనుకున్నారు ప్రభాస్ గారు చేస్తున్నారంటే. ఈ కథలో అందరికీ తెలిసింది ఏంటంటే కన్నప్ప, శివుడు, ఈ రెండింటిని మించిన ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏముంటాయి? సో అందువల్ల ప్రభాస్ గారు తప్పకుండా శివుడి క్యారెక్టర్ అయి ఉంటుందని అందరూ అనుకున్నారు. అది నిజం కాదు. రుద్ర ఏంటి సార్, రుద్ర ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్ సినిమాలో? డెఫినెట్గా చాలా ఎక్కువ ఇంపాక్ట్ కలిగిస్తుంది. అంటే ప్రభాస్ గారి అనుకున్న పాన్ ఇండియా ఇమేజ్, స్టేచర్ వీటన్నిటితో పాటు కథని ఒక డ్రైవ్ చేసే క్యారెక్టర్ అది. ఓకే. సెకండ్ హాఫ్లో క్యారెక్టర్ వస్తుంది, వచ్చిన తర్వాత కథని ఒక క్లైమాక్స్ తీసుకెళ్ళి అన్ని కథలోని అన్ని పాత్రల్ని, వాళ్ళ ట్రావెలింగ్ని, వాళ్ళ ఐడియాలజీని క్వశ్చన్ చేసి చార్ట్ చేసే క్యారెక్టర్ ప్రభాస్ గారిది. సో ప్రభాస్ గారు వచ్చినప్పటి నుంచి సినిమా వేరే లెవెల్లో ఉంటుంది.
మరి అక్షయ్ కుమార్ గారు ఏంటి 2 సార్లు నేను రిజెక్ట్ చేశానని మాట్లాడారు, తర్వాత ఒప్పుకున్నానని చెప్పేసి. అంటే 2 సార్లు రిజెక్ట్ చేయడానికి కారణాలు అంటే ఏం చూపించారు మీకు? అంటే ఇప్పుడు చాలామంది మహాశివుడి పాత్ర పోషించడానికి భయపడుతూ ఉంటారు. ఇప్పుడు మన తెలుగులో ఎన్టీ రామారావు గారు దక్షయజ్ఞం, ఉమాచండి గౌరీశంకర్ల కథలో చేశారు. తర్వాత చిరంజీవి గారు పార్వతీ పరమేశ్వర్లో ఏదో చిన్న క్యారెక్టర్, ఐ మీన్ స్పెషల్ అపియరెన్స్లో డ్యాన్స్ సీక్వెన్స్లో చేశారు. అది దాంట్లో ఆపద్బాంధవుల్లో ఎపిసోడ్ చేశారు. తర్వాత శ్రీ మంజునాథ్లో చేశారు. బాలకృష్ణ గారు సీతారామ కళ్యాణం సినిమాలో పాటలో కనపడతారు శివుడి కింద. కృష్ణరాజు గారు వినాయక విజయం చేశారు. మిగిలిన స్టార్స్ ఎవరు కూడా పెద్ద వినాయకుడికి అంటే బాలయ్య గారు, నాగభూషణం గారు, శోభన్ బాబు గారు వీళ్ళందరూ కూడా శివుడి పాత్ర చేశారు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయి శివుడి పాత్రలో. సో చాలామంది శివుడి గారు చేయడానికి భయపడుతుంటారు. అక్షయ్ కుమార్ గారికి ఆ భయం లేదు. ఆయన హిందీలో ఆల్రెడీ ఓ మై గాడ్ 2లో చేశారు శివుడి పాత్ర. ఆయనకు సౌత్ ఇండియన్ సినిమా, ఒక తెలుగు సినిమాలో నేను యాక్ట్ చేయడం ఏంటంటే ఆయన అనిపించి ఉండొచ్చు మొదట. పైగా అది శివుడి క్యారెక్టర్ ఏమిటి అది అని అనుకుని ఉండొచ్చు. సో అందువల్ల ఆయన రిజెక్ట్ చేశారు. బట్ సుధా కొంగర అనే ఒక డైరెక్టర్, ఆకాశవాణి హద్దురా చేసిన ఆవిడ ఇదే కథని అక్షయ్ కుమార్ గారితో హిందీలో చేశారు. సో ఆవిడ అక్షయ్ కుమార్ గారికి మోహన్ బాబు గారి గురించి, విష్ణు గారి గురించి, కన్నప్ప గురించి చెబితే విష్ణు గారు ఫోన్లోనే మాట్లాడి కన్విన్స్ చేశారు. ఓకే అలా వర్కౌట్ అయింది. అలా జరిగింది. ఓకే, మనకి బయటకు వచ్చింది ఏంటంటే సార్, శివుడు క్యారెక్టర్ ప్రభాస్ గారిని అడిగారని, బట్ శివుడు క్యారెక్టర్ వద్దులే అని చెప్పేసి విష్ణు గారికి చెప్పి రిజెక్ట్ చేశారని, తర్వాత మళ్ళీ రుద్ర క్యారెక్టర్ వచ్చింది ప్రభాస్ గారు చేయించారని, ఇవన్నీ కూడా బయటికి. కన్నప్ప సినిమా అనుకున్నప్పటి నుంచి ప్రభాస్ గారి సినిమాలో క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనేది మోహన్ బాబు గారి ఆలోచన, విష్ణు గారి ఆలోచన. ప్రభాస్ గారు కూడా స్క్రిప్ట్ అనుకున్నా ముందు తప్పకుండా నేను చేస్తాను మాట ఇచ్చారు. స్క్రిప్ట్ రాసినప్పుడు విష్ణు గారు మా టీంతో డిస్కస్ చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఈ రుద్ర క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు ప్రభాస్ చేస్తే బాగుంటుంది క్యారెక్టర్, ప్రభాస్ అయితే ఇలా ఉంటుంది, డైలాగ్ ఇలా ఉంటుంది, ఇలా అన్నీ మాతో డిస్కస్ చేసేవాళ్ళు. కానీ ప్రభాస్ ఒప్పుకుంటారా లేదా అనేది ఆయన చిన్న అనుమానం ఉంది. సో ప్రభాస్ గారిని విష్ణు గారు కలిసినప్పుడు మొత్తం స్క్రిప్ట్ నేరేట్ చేశారు విష్ణు గారు. చేస్తే ఆయన ఏమన్నారంటే, నేను శివుడి క్యారెక్టర్ చేయను, ఈ రుద్ర క్యారెక్టర్ చేస్తాను అని ప్రభాస్ గారి ఛాయిస్. అంటే పరమేశ్వరుడి పాత్ర తక్కువని కాదు, ఆయనకి ఆ రుద్ర పాత్ర చాలా కొత్తగా అనిపించింది. అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని ఉంటుంది. సో అందులో ఆ క్యారెక్టరు, దాంట్లో ఉన్న మిగిలిన క్యారెక్టర్తో ఉండే ఒక ట్రావెల్ ఆయన విపరీతంగా నచ్చి ఆయనకి ఆయన సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్ రుద్ర. ఇంకొకటి అండి, మనకి భక్త కన్నప్పలో కన్నప్పకి కనీసం బొట్టు కూడా లేదు అని చెప్పి ఒక టాపిక్ రన్ అవుతుంది. ఇది విన్నారా మీరు? విన్నాం. అంటే ఇప్పుడు కన్నప్ప అనే వ్యక్తి శివభక్తుడు అయ్యేంత వరకు అతను నాస్తికుడు. నాస్తికుడు ఎలా బొట్టు పెట్టుకుంటాడు? ఇప్పుడు మీరు మన ఫస్ట్ సాంగ్, లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది, తెలివి కన్ను తెరుచుకుందాయా అని. ఇప్పుడు ఆ పాటలో ఏంటి, ఆ విభూతి తీసుకుని ఒంటి మీద ఇలా నుదుటిని రాసుకుంటున్నాడు అతను. మరి విభూతి రాసుకుంటున్నాడుగా ఎప్పుడు? శివభక్తుడు అయిన తర్వాత. అంతే తప్పితే అంత మునుపు ఎలా పెట్టుకుంటాడు బొట్టు? ఇది కథలో ఉండే క్యారెక్టరైజేషన్ అది. అది తెలియకుండా కామెంట్ చేస్తున్నారు అంతే. చాలా డౌట్లు ఇవన్నీ కూడా బయట సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రాబ్లం ఏంటి అంటే, ఇంతవరకు చూసిన కన్నప్ప సినిమాలు వేరు, ఇప్పుడు మీరు చూడబోయే కన్నప్ప వేరు. అందువల్ల ఏంటి, ఆ సినిమాతో కంపేర్ చేస్తూ అందులోలాగా కన్నప్ప బొట్టు పెట్టుకోలేదేంటి, లేక అందులోలాగా బొట్టాయిగూడెంలో ఒక అడవిలో సినిమా తీయలేదేంటి, న్యూజిలాండ్ ఎందుకు వెళ్ళారు, ఇలాంటి కామెంట్స్ అన్నీ చేస్తున్నారు. ఈ కథని వీలైనంత అథెంటిక్గా ఇంకా బ్యూటిఫుల్గా చెప్పడం కోసం చేసిన ప్రయత్నంలో కొత్త కొత్త అంశాలన్నీ ఈ కథలో కనపడతాయి. ఇంకొక డౌట్ సార్, ఇక్కడ ఇంత పెద్ద ప్రెస్టేజ్ ప్రాజెక్ట్కి బాలీవుడ్ నుంచి డైరెక్టర్ని తీసుకురావాల్సి ఎందుకు వచ్చింది? తెలుగులో డైరెక్టర్ లేరా? తెలుగులో పెట్టి చేసుకుంటే దాని అంటారు ఎమోషన్ మిస్ అవ్వదు కదా, అంత ఎమోషన్ ఆయన క్యారీ చేయించగలిగాడా అనే సందేహాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక మాట చెప్తున్నానండి, దీనికి మీకైనా నాకైనా వాళ్ళకైనా ఎవరికైనా వచ్చే ఒక బాధ, కోపం, సంతోషం అని ఒకటే. ఎక్స్ప్రెస్ చేసే తీరు వేరేలా ఉండొచ్చు. ఒకళ్ళు గట్టిగా ఏడవచ్చు, లేదా జస్ట్ కళ్ళు చెమర్చవచ్చు, ఇంకోళ్ళు అలా సైలెంట్గా చూడొచ్చు. ఎక్స్ప్రెషన్ వేరే. ఎమోషన్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒకటే. ఇక్కడ ముఖేష్ కుమార్ సింగ్ గారిని ఎందుకు ఎంచుకున్నారు? తెలుగు డైరెక్టర్స్ లేరా, సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ లేరా అంటే, మేబీ వాళ్ళందరూ చాలా చాలా బిజీగా ఉండుండొచ్చు, లేదు అంటే ఒక భక్తుడి కథ చేయడానికి వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ముఖేష్ కుమార్ సింగ్ గారిని ఎందుకు ఎంచుకున్నారంటే, మహాభారత్ లాంటి ఒక గొప్ప ఇతిహాసాన్ని ఆయన టీవీ సీరియల్గా తీసి సక్సెస్ అయ్యారు ఆయన. అంటే అందులో డ్రామా, మహాభారతంలో డ్రామా ఇంకెందులోనూ ఉండదు. ఆ డ్రామాని మల్టిపుల్ క్యారెక్టర్ని హ్యాండిల్ చేసిన తీరు వేరే. మోహన్ బాబు గారు ఊరికే క్యాజువల్గా మహాభారత్ సీరియల్ చూసి ఎవరు అనుకుంటున్నారు ఒక 6 ఏళ్ళ నుంచి ఎవరు డైరెక్ట్ అని. ఆయనకు విపరీతంగా నచ్చి మహాభారత్ సీరియల్
ముఖేష్ గారికి ఫోన్ చేసి మాట్లాడి ఆయన డైరెక్టర్గా ఫైనలైజ్ చేశారు. సూపర్ అండి. అసలు 6 ఏళ్ళగా అంటే ఇది ట్రావెల్ ఎన్ని సంవత్సరాలు సార్ కన్నప్పకు సంబంధించి? అంటే నేను విన్నది ఎప్పుడో ఒక 6 ఏళ్ల క్రితం ఎవరో వచ్చి ఇలాంటి కన్నప్ప ప్రపోజల్ విష్ణు గారి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన మనసులో నాటుకుపోయింది. అక్కడి నుంచి ఆయన దాంతో ఇండివిజువల్గా ట్రావెల్ చేయడం మొదలుపెట్టారు. కన్నప్పని ఏంటి అంటే ఒక చిన్న పరిధిలో చూడాలి ఆయన. కన్నప్పని వాడంటే ఇంకెంతగా అతని జీవిత చరిత్రం సాగుంటుంది, అతని ఎమోషన్స్ ఎలా ఉంటాయి, అతను ఎలా ఫైట్ చేసి ఉంటాడు, అవన్నీ ఆలోచిస్తూ ఆ కథను రాస్తూ కొంతమంది హాలీవుడ్ రైటర్స్తో కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళు స్క్రీన్ ప్లే వెర్షన్ రాసి ఇక్కడ తెలుగులో కొందరు ప్రముఖ రచయితలు రాసి అవేవి ఆయనకు సాటిస్ఫాక్షన్ కలిగించిన దశలో ఒక 3 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ టేకాఫ్ అయింది. అక్కడి నుంచి ఎత్తుకుంది. అక్కడి నుంచి నేను ఒక 2.5 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి నేను ట్రావెల్ అవుతూ ఉన్నాయి. ఆల్ సౌత్ ఇండియన్ స్టార్స్ మొత్తాన్ని కూడా పెట్టడం ఎందుకోసం? మార్కెట్ కోసమా, క్యారెక్టర్ కోసమా? కథల క్యారెక్టర్ కోసం. ఇప్పుడు ప్రభాస్ గారు చెయ్యాలని వాళ్ళ మోహన్ బాబు గారికి ప్రభాస్ గారికి మధ్య అనుబంధం అలా విష్ణు గారితో ఉన్నది. ఇక శివుడు అనే క్యారెక్టర్ మస్ట్ కథలో ఉన్న పాత్ర అది. అవును. సో దానికి ఎవరు చేయాలనుకున్నప్పుడు అనుకోకుండా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ గారు వచ్చారు. అవును. అలాగే కథలో కీలకమైన ఘట్టం ఉంది. సో అందులో ఒక స్పెషల్ అపియరెన్స్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం. సో అందులో ఎవరు అనుకుంటే మోహన్ లాల్ గారుతో ఆ పాత్ర చేయించారు. శరత్ కుమార్ గారు కన్నప్ప తండ్రి నాథనాథుడి పాత్ర చేశారు. ఆయన క్యారెక్టర్ మెమరబుల్ క్యారెక్టర్. అసలు అందులో ఉండే ఎమోషన్స్ వేరే. క్యారెక్టర్ ఏంటి? మహదేవ శాస్త్రి. ఏంటి ఇది? ఇట్లా ఏమన్నా పండితుల్ని, పురోహితుల్ని, బ్రాహ్మణ్స్ని ఏమన్నా అవమానించడం కానీ, లేకపోతే కించపరచడం, లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? గతంలో చాలా డిస్కషన్స్ జరిగినాయి కదా. ఏంటి మీ స్క్రిప్ట్ దగ్గర నుంచి తెలుసు కదా. అవును. మరి బ్రాహ్మణ్స్ సంబంధించి ఏ అంశాలు తీసుకున్నారు? వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా. హైందవ ధర్మం అంటే బ్రాహ్మణ వర్గాన్ని వారి ప్రమేయం లేకుండా ఆ కథలు సాగవు, ఆ పురాణాలు సాగవు, ఇతిహాసాలు సాగవు. సో వాళ్ళ పాత్ర చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే విష్ణు గారు ఈ కథ రాసేటప్పుడు మా రైటింగ్ టీం డిస్కస్ చేసేటప్పుడు మేమెంతో మా రీసెర్చ్లో మేము 1కి 10 సార్లు అన్నీ చదివాం. అంటే బసవ పురాణంలో ఉడుమూరు కన్నప్ప కథ కావచ్చు, దూర్జటి గారు రాసిన శ్రీకాళహస్తి మహత్యం కావచ్చు, ఇవన్నీ చదివినప్పుడు వాటిలో ఎక్కడా బ్రాహ్మణ పాత్రని నీచంగా కించపరచలేదు. ఇది వాస్తవం, ఇది చరిత్ర. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? గత 2 సినిమాల్లో ఏం చేశారు, ఏం జరిగింది అసలు? అంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది దూర్జటి గారు రాసిన శ్రీకాళహస్తి మహత్యం ఏంటంటే ఆ వాయులింగాన్ని పూజించడానికి ఒక పూజారు ఉంటాడు. ఆయన ఇతను ఈ ఆటవికుడు పూజించిన విధానం నచ్చక ఒక చోట చూసినప్పుడు, చెట్టు స్తంభం చాటు నుంచి చూసినప్పుడు అతను ఈ కళ్ళు అర్పించడం అనేది చూసి ఆయన చలించిపోయి ఇతనికి మొక్కుతాడు, ఆ పూజారి కూడా. ఇది దుర్జటి గారు రాసింది. బట్ ఇది నాటకం కింద, సినిమా కింద వచ్చేటప్పటికి ఏమైందంటే జరిగిన ఒక మార్పు. ఇప్పుడు మన తెలుగులో సురభి నాటక కంపెనీ అలాగో కర్ణాటకలో గుబ్బి నాటక సమాజం ఒకటి ఉంది. దానికి చెందిన రైటర్ పేరు నేను తప్పైతే క్షమించండి, టిఎస్ బాలకృష్ణన్. ఆయన ఫస్ట్ టైం బేడ్ర కన్నప్ప ఈ దూర్జటి కావ్యాన్ని ఒక నాటకం కింద రాశారు. రాసినప్పుడు ఏం చేస్తున్నారు అంటే డ్రామటైజ్ చేయడానికి ఇతను కోయివాడు, వేటాడుతున్నాడు, ఒకరోజు గుడికి వెళ్ళాడు, భక్తుడయ్యాడు, కళ్ళు అర్పించాడు, ఇది కథ. అక్కడ గుడి పూజారి కూడా ఉన్నాడు, అతను పూజిస్తున్నాడు, అతను చూసి అతను భక్తుడయ్యాడంటే కథలో ఫ్లాట్గా సాగింది. దాని డ్రామటైజేషన్ లేదు, కాన్ఫ్లిక్ట్ లేదు అనుకుంటూ పూజారి క్యారెక్టర్ని ఆయన విలన్గా నెగిటివ్గా చిత్రీకరించాడు. ఇది ఆ నాటక రచయిత చేసింది మార్పు. సో చేసిన తర్వాత ఏమైంది, ఆ పాత్రకి మరి ఇతను ఉత్తముడు అంటే అతను నీచుని చెప్పాలి కదా. అందుకని అమ్మవారి గుళ్ళో నగలు తీసుకెళ్ళి అమ్మేసుకుంటాడు. ఒక వేశ్య ఉంటుంది, రాత్రిపూట చాటుమాటకి వెళ్ళి ప్రియురాలను కలుస్తూ ఉంటాడు, జనాన్ని దేవుడి పేరు చెప్పి మోసం చేస్తూ ఉంటాడు. ఈ నాటకంలోని మాస్ ఎలిమెంట్ జనాన్ని ఉరుతొలగించింది. సో అది నాటకం బేడ్ర కన్నప్ప సినిమాగా వచ్చినప్పుడు ఇదే నాటకాన్ని ఫాలో అయ్యారు. సో ఆ సినిమాలో ముదిగొండ లింగమూర్తి గారు అనుకుంటా పూజారి క్యారెక్టర్ చేసింది, నాకు గుర్తులేదు. బట్ అందులో ఇదే తంతు. తర్వాత బాపు రమణ గారు కూడా భక్త కన్నప్ప తీసినప్పుడు రావు గోపాలరావు గారి పాత్ర అలాగే క్రియేట్ చేశారు. నేను కైలాసానికి వెళ్ళొచ్చానే అబద్ధం చెబుతూ జయమాలిని క్యారెక్టర్ అనుకుంటా వేసును ఉంచుకుని అమ్మవారి నగలు తీసుకెళ్ళి ఇలాగా పాత్రను చేశారు. జనం ఒక గుడి పూజారి ఇంత నీచంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడని అప్పట్లో ఎవరు కామెంట్ చేయకుండా క్యారెక్టర్ని ఎంజాయ్ చేశారు, దాంట్లో తప్పు పట్ల. కానీ మేము ఒక దూర్జటి రాసిన కావ్యాన్ని బేస్ చేసుకుని ఇది తప్పు అంటే
ఒక ఆటవికుడే అంత మహాభక్తుడైనప్పుడు ఆ గుడిలో ఆ స్వామిని పూజిస్తున్న వ్యక్తి ఇంకెంత నిష్ఠాగరిష్ఠుడై ఉంటాడు. అతను ఎందుకో జోదర్ అవుతాడు, అతను ఎందుకో వ్యసనపరుడు అవుతాడు, అతను ఎందుకో వేశ్యాలోలుడు అవుతాడు అని మాకు మేము ప్రశ్నలు ఎంచుకుని ఆ పాత్ర అలా ఉండకూడదు. ఆ పాత్రకి ఆ అర్చకుడిగా అతనికి ఉండే కారణాలు అతనికి ఉండొచ్చు, ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయొచ్చు, అని తప్పితే ఆ పాత్ర నీచంగా చూపించొద్దు. ఒక గుడి అంటే ఒక హైందవ ధర్మం బ్యాక్డ్రాప్లో సినిమా చెబుతూ ఒక గుడి పూజారి క్యారెక్టర్ నీచంగా చెబితే మనం ఏం చెబుతున్నట్టు, మనం చెబుతున్న ధర్మాన్ని మనమే కించపరుస్తున్నట్టు, మనమే ఎగతాళి చేస్తున్నట్టు. ఇది ఎట్టి పరిస్థితుల్లో వద్దు అని ముందు అండర్లైన్ చేసుకుని విష్ణు గారు చెప్పిన సజెషన్ ప్రకారం, మోహన్ బాబు గారు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ ప్రకారమే ఈ సినిమా క్యారెక్టర్లని డిజైన్ చేయడమైంది. సో అందువల్ల బ్రాహ్మణ వర్గం బ్రాహ్మణ జాతి అని కాదు, ఏ కులాన్ని ఏ ప్రాంతాన్ని కించపరిచేలా ఉండదు. ఇప్పుడు ప్రతి పాత్రకు ఒక ఎమోషన్ ఉంటుంది. ఒకళ్ళ మీద జలసీ ఉండొచ్చు, ఒకళ్ళ మీద కోపం ఉండొచ్చు, ఇంకొక అహం ఉండొచ్చు. అవి ఇండివిజువల్ బిహేవియర్ తప్పితే ఆ వర్గానికో ప్రాంతానికి ఆపాదించేవి కాదు. అందువల్ల ఈ సినిమా వల్ల ఎవరిని ఇప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీస్తుంది ఎందుకు? అందరిని వీలైనంత ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి. ఈ సినిమాలోనే వీళ్ళని హట్ చేద్దాం, వాళ్ళొద్దు వీళ్ళొద్దు అని అందరినీ హట్ చేసిపోతే సినిమా చూసేది ఎవరు? ఎందుకు అలా చేస్తారు? ఓకే, అయితే మీకు సాంగ్ రిలీజ్ చేశారు కదా, సాంగ్ రిలీజ్ చేసినప్పుడు విష్ణు గారు ఉన్నటువంటి శివలింగం ఏదైతే ఉందో, వాయులింగం, ఆ శివలింగం మనం ఇప్పుడు చూస్తున్న శివలింగం లాగా లేదు రూపం. కింద పాదపట్టం, పానవట్టం అంటారు కదా, అవును, అది లేదు. డైరెక్ట్గా అది లింగం పై రోడ్కి వచ్చి నాగుపాములాగా కనిపిస్తుంది. ఏంటి శివలింగం రూపం కూడా మార్చేశారా? ఎందుకు ఇంత రీసెర్చ్ చేసిన వాళ్ళు ఆ విషయంలో రీసెర్చ్ చేయలేదా మీరు అంటే ఏం చెప్తారు? దాని గురించి చాలా రీసెర్చ్ చేశాం కాబట్టి అక్కడ శివలింగం మొదలు వాయులింగ రూపం పెట్టింది. వాయులింగం అంటారా? వాయులింగం. ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఏదైతే స్వామివారు ఉన్నారో ఆయన శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగం. అది ఇప్పుడు నిత్యం పూజలు అందుకునే వాయులింగం ఏదైతే ఉందో ఆ స్వరూపమే సినిమాలో మేము చూపిస్తున్నాం. ఓకే, శ్రీకాళహస్తి టెంపుల్ ఏదైతే ఉందో వాయులింగం ఉందో అదే సినిమాలో చూపిస్తున్నాం. అంటే ఇప్పుడు ఆయన వరం ఇచ్చాడు. శ్రీ అంటే సాలిపురుగు, కాళం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఆ మూడు తనను పూజిస్తే వాటికి మోక్షం ప్రసాదించి వాటిని తన రూపంలో నిలుపుకున్నాడు. అందుకని ఆ వాయులింగంలో ఈ పాము పడగలు కాళంది, అలాగే ఏనుగు దంతాలు, సాలిపురుగు సాలిగూడు, ఈ మూడు ఆ రూపంలో ఉంటాయి. శ్రీకాళహస్తీశ్వరుడని ఆయన రూపంలో ఉన్న వాయులింగాన్ని ఈ సినిమాలో చూపించాం. అలాగే వాటి పేరు మీద శ్రీకాళహస్తి అని వచ్చింది. సో ఇంతవరకు వచ్చిన సినిమాలన్నింటిలో కూడా శివలింగం ఆకారం ఏదైతే మనం గుళ్ళలో చూస్తామో అదే పెట్టారు. కానీ ఇది వాయులింగం నేపథ్యంలో నడిచే కథ కాబట్టి కన్నప్ప ఏ రూపాన్ని కొలిచాడో అదే రూపం తెర మీద కూడా ప్రేక్షకులు చూడాలని ఈ వాయులింగ స్వరూపాన్ని పెట్టింది. కారణం అది. ఇంకొక కారణం ఏంటంటే మీరు శివలింగాన్ని పానవట్టం లేదంటున్నారు. ఈ కథ 2-3 శతాబ్దాల మధ్య జరిగిన కారణం. ఇప్పుడు ఈ సినిమాని ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు తలెత్తింది? ఈ ప్రశ్నకి ఎందుకు తలెత్తింది దానికి సమాధానం ఈ సినిమా. అంటే 2-3 శతాబ్దాల మధ్య చాలా బహుశా ఇంకా కలియుగ ప్రారంభం అనండి, అంత మునుపు కానివ్వండి, క్రీస్తు పూర్వం కానివ్వండి, శివలింగాలకు పానవట్టం ఉండేది కాదట. అది జస్ట్ శివలింగం లింగాకారంలోనే ఉండేది. అప్పట్లో లింగాకారం దీనికి ఆకారానికి ఒక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఈ లింగాకారం అనేది విశ్వంలోని కాస్మెటిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే ఒక రిసీవర్, ఒక అడాప్టర్. సో అందులో ఉండే పవర్ తీసుకునేదట. అందుకని ఆ పవర్ విశ్వం నుంచి తీసుకోవడం కోసం శివలింగాలు ప్రతిష్ఠించేవాళ్ళు. ఇప్పుడు మన సోలార్ ఎలాగ వేసుకుని సూర్యరశ్మి ఎలా తీసుకుంటున్నామో అప్పుడు శివలింగం నుంచి కాస్మిక్ ఎనర్జీ తీసుకునేవాళ్ళట. ఆ తీసుకునేటప్పుడు పానవట్టం ఉండేది కాదు. కానీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ అయిపోద్ది, అది తట్టుకోలేక ఈ పానవట్టం అనేది పెట్టారు. శివుడికి నిత్యాభిషేకం ఎందుకు చేస్తారు? చాలా మంది చెప్తారు, శివుడికి త్రినేత్రుడు ఎప్పుడు అగ్నిస్వరూపంగా ఉంటాడు, అందువల్ల ఆయన నిత్యాభిషేకం జరగాలి, శాంతపరచాలి. ఆ కాస్మెటిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకునేటప్పుడు ఆ వేడిని తగ్గించడం కోసం ఈ పానవట్టం ఏర్పరిచారనేది. సో ఇది పరిశోధనలో జరిగింది. అప్పటి పానవట్టం లేని కొన్ని శివలింగాలు ఇమేజెస్ కొన్ని దొరికాయి. దీంతోపాటు ఒక హాలీవుడ్ రైటర్స్ టీమ్ ఏదైతే వర్క్ చేశారో వాళ్ళు రీసెర్చ్ చేసి వేరే కల్చర్స్లో ఇవేమున్నాయి, ఈ శివలింగాలు ఎలా ఉన్నాయని వాళ్ళు స్టడీ చేసి ఇచ్చిన రెఫరెన్స్, మా టీం రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలు. అలాగే తనికెళ్ళ భరణి గారు లాంటి గొప్ప రచయిత, నటుడు, ఆయన మాతో ఒకసారి మాట్లాడినప్పుడు కూడా ఆ కాలంలో పానవట్టాలు ఉండేవి కాదని ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు. సో ఇది మీకు కొత్త విషయం, ఇది మీరు విజువల్గా ఒక్క సెకండ్ చూడొచ్చు, కానీ ఆడియన్స్కి ఈ ప్రశ్న తలెత్తినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటారు.
అప్పుడు శివలింగాకారాలు ఎలా ఉండేవి, ఎప్పుడు పానవట్టం వచ్చింది, దాని వెనక కారణం ఏంటనేది జనానికి కొత్త విషయం తెలియజేయడం, దానికోసం సినిమాలో చెప్పడం జరిగింది. ఓకే. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఒక నాగుపాము, సాలీడు, ఏనుగు అన్నారు. ఇది సైమల్టేనియస్గా భక్త కన్నప్ప కంటే ముందు జరిగిందా సార్? అది దానికంటే ముందు జరిగింది. దానికంటే ముందు జరిగిన స్టోరీ అది. అవునండి. ఓకే. అందుకని శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది కూడా అదే కారణం. ఓకే. అంటే వాటి పేరు మీద మహాపుణ్యక్షేత్రం వెలుస్తుందని ఈశ్వరుడు ఆ 3 జీవులకి వరం ఇచ్చాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈశ్వరుడు భూతనాథుడు. ఆయన మనుషులకి దేవతలకే దేవుడు కాదు. అది ఒక విష పురుగైన పాము కావచ్చు, ఒక చిన్న జీవైన సాలీడు కావచ్చు, ఒక ఏనుగు కావచ్చు, భూత ప్రేత పిశాచాలకు కావచ్చు, ఆయన అన్నిటికీ దేవుడు. ఓకే. ఆయనకి తరతమ భేదాలు లేవు. ఎవరు ఏది ఏ జీవైనా ఆయన భక్తుడే, అందరూ ఆయన బిడ్డలే. అందుకే ఆయన ఒక అర్చకుడినే కాదు, ఒక ఆటగుడైన కన్నప్పను కూడా తన హక్కును చేర్చుకున్నాడు. అది. సో ఈశ్వరుడు ముందు అందరూ సమానమని చెప్పడం ఈ కథతాలకు ఇంకో ఉద్దేశం. ఓకే, సూపర్ సార్. చాలా విషయాలు అయితే దీంట్లో డిస్కస్ చేశారని అనిపిస్తుంది మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తుంటే. సార్, సినిమా జర్నీలో మోహన్ బాబు గారి ఫ్యామిలీతో మీకున్న అటాచ్మెంట్ ఏంటి సార్? ఈ సినిమా జర్నీయా దానికి ముందు జర్నీ ఉందే? నా చిన్నప్పుడు నేను కృష్ణ గారి ఫ్యాన్. కృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. దానికి కారణం ఏంటంటే యాక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టం. 1976 నవంబర్ 1 విజయవాడ అన్నపూర్ణ టాకీస్. మా ఫ్రెండ్ ఎవరిదో పుట్టినరోజు అంటే భలే దొంగలు సినిమాకి వెళ్ళాం. అక్కడ మోహన్ బాబు గారు సిక్కరమే రక్క అని రాగానే ఒక్కసారి షాక్ అయ్యారు. ఈయనెవరో అసలు కృష్ణ గారి పోటీగా వచ్చాడు, కృష్ణ గారిని పక్కన స్క్రీన్ మీద ఈయన తినేస్తున్నాడు అంటే ఆయన మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఆ తర్వాత దొంగలకు దొంగ ఇలాంటి సినిమాలని చూస్తూ ఆయన అంటే ఒక అభిమానం, ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇక కురుక్షేత్రం సినిమాలో ఆయన చేసిన శిశుపాలుడు సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఏంటంటే ఒక పక్కన కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, నాగభూషణం గారు, ఇంకా హేమా హీమేలు నటినట్లు అందరూ ఉంటారు. కానీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మోహన్ బాబు గారు మొత్తం స్క్రీన్ అంతా తినేస్తాడు. ఆయన ఒకే ఒక డైలాగ్తో మొత్తం ఈ స్టీల్స్ ది షో అంటారు కదా, ఆ లెవెల్లో చేశారు. అప్పటి నుంచి ఆయన నాకు ఇష్టం. అప్పుడు చిన్నప్పుడు నేను 10 ఏళ్ల వయసు ఆయన లెటర్ రాశా, అన్నయ్య నీ ఫోటో పంపించి ఆటోగ్రాఫ్తో అని. బట్ బచ్చగారు రైటింగ్ ఆయన పట్టించుకోవాలి. సినిమా జర్నలిస్ట్ అయ్యాను. అవి మోహన్ బాబుని కలిశాను, మాట్లాడాను, ఆయన ఇంటర్వ్యూలు తీసుకున్నాను. బట్ ఎప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి మీరంటే ఇష్టం అని చెప్పాలి. అంటే జర్నలిస్ట్గా నేను ఈగో ఫీల్ అయ్యేవాడిని. మనం వెళ్ళి వాళ్ళకి మీ అభిమానులు అండి అని వాళ్ళకి పాదాబంధనాలు చేయడంలోనే కాకుండా ఒకటేదో ఒక తెలియని అజ్ఞానంతో ఉంటుండేవాళ్ళం. అయిపోయిన తర్వాత కన్నప్ప పరంగా కలిసినప్పుడు మొదట నేను కొంచెం చిన్న సంకోచించా. అంటే నీకు చాలా కోపం అట, డిసిప్లిన్ అట, మనకేమో అంత డిసిప్లిన్ కొడతారంట చాలా విన్నాక మనం. అదే మనకేమో అంత డిసిప్లిన్ లేదు, మనం ఎప్పుడైనా దొరికేస్తామా, ఏమవుతాం అనుకుంటే చిన్న అనుమానాలు, భయాలు ఉండేవి. అవన్నీ ట్రావెల్లో పూర్తిగా పటాపంచలు అయిపోయాయి. అంటే అదొక మెమరబుల్ జర్నీ అయిపోయింది. అంటే మోహన్ బాబు గారు అంటే అంత ఇష్టమైనప్పుడు ఆయన కూర్చుని ఆయనతో పాటు భోజనం చేస్తూ లేక ట్రావెల్ చేస్తూ కూర్చుని కథ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆయన నోస్టాల్జియా జ్ఞాపకాలన్నీ, అప్పటి సినిమా జ్ఞాపకాలు, ఆ సినిమాలు ఎలా జరిగింది, ఈ సినిమాలు ఎలా జరిగింది ఆయన మెమరీస్ చెప్తూ ఉంటే అదొక రకం ఆనందం, అదొక మూమెంట్. తర్వాత ఏంటి అంటే ఈ సినిమాలో మోహన్ బాబు ఇంట్రడక్షన్ సీన్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ మొత్తం నేనే రాశాను. సో రాసినప్పుడు నేను ఒక స్టైల్లో రాశాను నేను. అంటే ఇప్పుడు ఒక ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు అలాంటి వాళ్ళు ఒక డైలాగ్ చెప్పేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఆగరు, పాజ్ ఇవ్వరు. ఈ లైన్ మర్చిపోయాను, ఒక ఫ్లో అలా వెళ్ళిపోతూ ఉంటాను. అలాంటి లైన్స్ రాశాను నేను. ఓకే, అలాంటి ఫ్లో అది అయిన తర్వాత ఆయన ఆ సీన్ తీసుకుని ఆయన ఒకసారి ఆ డైలాగ్ చదివాడు. ఆయన ప్రసాద్ ఇంతేనా మాడ్యులేషన్ అంటే ఆయన చదివి ఓన్ చేసి చదివినప్పుడు నాకు నిజంగా గూజ్ బంప్స్ వచ్చాయి. అంటే నేను రాసిన మాట, నేను ఎలాంటి ఏ వాయిస్ని ఇష్టపడ్డానో అదే వాయిస్ నా మాటలని ఆ ఫ్లోలో చదువుతూ ఉంటే అదొక ఇంకొక ఇన్స్పైరింగ్ మూమెంట్. అలా ఇప్పుడు అసలు ఆయనతో పాటు ట్రావెల్ అవుతున్నప్పుడు అసలు ఎన్నెన్ని జ్ఞాపకాలు, ఎన్నెన్ని మూమెంట్స్ చెప్పలేం. సార్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మీరు సినిమా ఇండస్ట్రీకి రావాలని వచ్చారా, యాదృచ్ఛికంగా జరిగిందా, ఎన్ని సంవత్సరాలు జర్నీ అసలు మీకు? అంటే నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు అంటే ఇష్టం, కథలు రాయడం ఇష్టం, సినిమాలు చూస్తూ కాలక్షేపం చేయడం ఇష్టం, పుస్తకాలు చదవడం ఇష్టం. సో మొదట్లో అంటే నాది చాలా ఎర్లీగా స్టార్ట్ అయింది. మా నాన్నగారు తోటరామారావు గారి ప్రోద్బలంతో ఆయన నాకు 5వ క్లాస్ వరకు స్కూల్కి పంపించలే. అదేంటి? స్కూల్కి వెళ్తే పిల్లలకి ఒక బందీఖానా అలా ఉంటుంది, అంటే ఇంట్లోనే పిల్లలు ఫ్రీగా ఆడుకుంటూ చదువుకోవాలని ఆయన ఉద్దేశం. అందుకని ఇంటికి ఒక మాస్టర్ వచ్చేవాళ్ళు, రోజుకు ఒక మాస్టర్. ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక శతకం చెప్పేవాళ్ళు. ఒకళ్ళు భాస్కర్ శతకం, ఇంకోళ్ళు చింతామణి శతకం, ఇంకొక శతకం ఇలా చెప్తుండేవాళ్ళు. మా నాన్నగారు ఏం చేసేవాళ్ళు అంటే భాగవత రామాయణాలండి వ్యాసపీఠంలో కూర్చోబెట్టి చదివించి వాటి అర్థాలు ఆయనే చెప్పి ఎక్కడ ఏ పదం విరచాలో నేర్పించి ఇవన్నీ ఆయన నేర్పిస్తుండేవాళ్ళు.
తర్వాత ఏంటంటే డిటెక్టివ్ బుక్స్, నావెల్స్ నేను అద్దెకి తెచ్చుకుని చదివేవాడిని. మా నాన్నగారు వెళ్ళి మంత్లీ రెంట్ కట్టి వచ్చేవాళ్ళు. సో అలాగా నేను 5వ క్లాసులో 5వ తరగతి పుస్తకాల కన్నా కూడా మిగిలిన కథలు, నవళ్ళు విపరీతంగా నవిలి పడేశాను. సినిమా హాల్కి కూడా ఏం చేసామంటే మా నాన్నగారు నన్ను ఒక్కళ్ళని పంపించేసి, నేను థియేటర్ నుంచి వచ్చేటప్పుడు మా నాన్నగారు రిక్షాతో బయట ఉండేవాళ్ళు, నన్ను ఎక్కించి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. అలా సినిమాలు చూడడం, ఈ సినిమాల పుస్తకాలతో పిచ్చి బాగా పెరిగిపోయింది. పెరిగిపోయిందంటే ఇదే ప్రపంచంలో బతకాలి, హ్యాపీగా సినిమాలు చూస్తూ పుస్తకాలు చదువుతూ బతకాలి, ఇంకే జాబ్ చేసేస్తాం, ఒక లెక్చరర్ కావాలి అని ఒక దశలో అనుకునేవాడిని, అంటే కాలేజీ రోజుల్లో. తర్వాత అనుకోకుండా ఏమైందంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో నా ఫస్ట్ స్టోరీ పబ్లిష్ అయింది. నా డిగ్రీ అయ్యేలోగా దాదాపు కొన్ని 100 కథలు, నవళ్ళు రాశా విపంచ అనే పెన్ నేమ్తో. అంటే 83 నవంబర్లో నా ఫస్ట్ స్టోరీ పబ్లిష్ అయింది. 87 డిగ్రీ ఉండగా విజయ్ బాపిరెడ్డి గారు చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ 786 అనే సినిమా తీస్తూ నేనేదో కథ రాసి పంపిస్తాను సినిమా కానీ అడిగారు. నేనేమో జర్మనీ బ్యాక్డ్రాప్లో ఒక నవల రాసి పంపించాను. ఒక రాత్రి కూర్చుని రాశాను మొత్తం నవల. ఒక 8-9 కూర్చుని తెల్లవారుజాము 6 గంటలకల్లా మొత్తం నవల రాస్తే పంపించాను. ఆ నవల పబ్లిష్ చేశారు కానీ సినిమా పనికి వచ్చే కథ కాదు. సరే మెడ్రాస్ ఆయన ఆఫీస్లో అకామిడేషన్ ఇచ్చి ఖైదీ నెంబర్ 786 సినిమా తమిళ సినిమా రీమేక్, విజయకాంత్ గారు రాధా యాక్ట్ చేశారు. దాన్ని తెలుగులో చేస్తూ నన్ను కూడా ఉండమన్నారు. సత్యమూర్తి గారు ఆ సినిమా రైటర్. ఓకే, సత్యమూర్తి గారు అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు నాన్నగారు. బాపిరెడ్డి గారి ఇంటి దగ్గరే ఆయన ఇల్లు ఉండేది. ఓకే. సో ఆయనతో అలాగా బాగా పరిచయం ఏర్పడింది. ఇంకో రచయిత కాశీ విశ్వనాథ్ గారు అని ఆయన వచ్చేవాళ్ళు. నాకు అప్పుడు 20-21 ఏళ్ళ వయసు. నాకు సినిమా వాతావరణం నాకు నచ్చలా. అంటే నాకు సినిమాలు అంటే ఇష్టం కానీ సినిమా చుట్టూ ఉండే ఒక వాతావరణం నాకు నచ్చదు. స్టిల్ టుడే ఇప్పటికే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటా. కొన్ని అలవాట్లు, వాళ్ళ ప్రవర్తనలు నాకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. మొదట్లో 20 ఏళ్ళ వయసులో నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించి వద్దు ఇండస్ట్రీ అనుకుంటూ నాకు అనుకోకుండా జ్యోతితర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్లో జాబ్ వచ్చింది, వెళ్ళిపోయాం. ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ అవుతున్నా అంతే. అయితే ఇప్పుడు మాట్లాడకుండా మీరు సినిమా వాతావరణం నచ్చట్లేదు అంటున్నారు. ఏంటి ఏం నచ్చట్లేదు? ఏముంది వాతావరణం సినిమా అంటే? మనం కొంతమంది చాలా గొప్పగా ఫీల్ అవుతుంటాం, ఆరాధిస్తాం తెర మీద. దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు అలా ఉండరు. ఓకే, వాళ్ళు కూడా రియల్ హ్యూమన్ బీయింగ్స్. తర్వాత బేసిక్గా నాకు నచ్చంది ఏంటంటే ఒక రైటర్, ఇప్పుడు ఖైదీ నెంబర్ 786 సినిమాకి సత్యమూర్తి గారు రైటర్, కాశీ విశ్వనాథ్ గారు కూడా నైట్ వచ్చి వర్క్ చేసేవాళ్ళు. ఒకళ్ళు పనిచేస్తున్న విషయం వాళ్ళకి తెలియదు. అలా ఎందుకు దాస్తారు? ఓకే. ఇప్పుడు హాలీవుడ్కి 4-5 స్క్రీన్ ప్లే రైటర్స్ పనిచేస్తారు, 4-5కి ఈక్వల్ రాయల్టీ రైట్స్ ఉంటాయి. సో అక్కడ లేని ప్రాబ్లం ఇక్కడ ఎందుకు? ఇక్కడ రకరకాల ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. పక్కనోటి రాసింది మేము రాసామని చెప్పుకుంటారు, ఇంకోటి చెప్తూ ఉంటారు. తర్వాత ఇంకోటి అంటే ప్రతి చోట కూడా ఇప్పుడు నాకు అందమైన అమ్మాయిలు కనపడితే బాగున్నారు అనుకుంటాను, బట్ కామెంట్ చేసే వయసు కాదు, ఆ సంస్కారం కాదు కాబట్టి అది చేయను. బట్ బాగున్నారు అన్నది బాగుంది అనిపిస్తూ ఉంటుంది మనసుకి, కాదనేది లేదు. కానీ ఒక హద్దులు దాటి ప్రవర్తన ఉండదు. అంటే ఇప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు ఆడపిల్లల పట్ల అంటే ఎవరైనా కానివ్వండి, ఒక హద్దులు దాటి కామెంట్ చేయడం లేక టీచ్ చేయడం అనేది నాకు నచ్చని వ్యవహారం. అవతల ఆడపిల్ల ఎలా తీసుకుంటారో తెలియదు కానీ, బట్ అలాగా ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దగ్గర. చాలా దారుణంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉచ్చ నీచాలు ఉండవు, ఒక రకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే ఇదివరటి మీద తగ్గింది, ఇదివరటి మీద ఇండస్ట్రీలో తగ్గింది, కానీ ఇప్పటికీ అక్కడక్కడ తగులుతూ ఉంటారు. సో బాగుండేది, మీరు ఉన్న టైంలో బాగుండేది, అప్పుడు చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నారు, స్టిల్ టుడే ఈ రోజుకి కూడా అలా బిహేవ్ చేసేవాళ్ళు ఉన్నారు, అమ్మాయిల పట్ల నీచంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. అవన్నీ నాకు నచ్చవు. తర్వాత ఇప్పుడు వేరే హ్యాబిట్స్ అంటారు, పర్సనల్ హ్యాబిట్స్, డ్రింకింగ్, స్మోకింగ్ అవన్నీ కూడా వేరే. నాకు అలాంటి అలవాట్లు లేవు. సో పర్సనల్ లైఫ్ మీద నేను కామెంట్ చేసే రైట్ నాకు లేదు, వాళ్ళ ఇష్టాలు. కానీ నలుగురితో ఉన్నప్పుడు మనం ప్రవర్తించే తీరు నాకు నచ్చదు. అందువల్ల నాకు కొన్ని వాతావరణం నచ్చక నేను ఇండస్ట్రీలో నాకు మన పడదు అనుకుంటూ వెళ్ళిపోయి జర్నలిజంలోకి వెళ్ళిపోయాను, నాకు ఇండస్ట్రీ వద్దనుకుంటూ. బట్ తర్వాత వచ్చిన తర్వాత నేను నెమ్మదిగా అడ్జస్ట్ అవుతూ వచ్చాను అంతే. జర్నలిజం ఎన్ని సంవత్సరాలు పనిచేశారు సార్? నేను 13 ఏళ్ల పాటు జ్యోతితర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్లో పనిచేశాను. అంటే 87 నవంబర్ నుంచి 2000 సంవత్సరం మే జూన్ వరకు పనిచేశాను. అంటే ముందు సబ్ ఎడిటర్గా చేరి తర్వాత రిపోర్టర్ అయ్యి తర్వాత ఎడిటర్ని అయ్యాను. అలా 13 ఏళ్ళు. మా టీవీ లాంచింగ్ అప్పుడు కొన్ని నెలల పాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాను. ఇక ఒక్కటి రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్గా మీడియా వదిలేసి ఇటు రైటింగ్ సైడ్ వచ్చేసాను. 22 ఏళ్ళ నుంచి నేను రైటింగ్లో ఉన్నట్టు. రైటింగ్లో ఉన్నారు. అది సూపర్ సార్. అయితే అంటే మీరు ఎర్లీ కెరియర్, దాని తర్వాత జర్నలిజంలో నాకు తెలిసి ఆ తరం సూపర్ స్టార్లు అందరితోనూ మీకు జ్ఞాపకాలు ఉంటాయి కదా? ఖచ్చితంగా. ఎవరెవరు ఉన్నారు సార్? శోభన్ బాబు గారుతో ఉందా? శోభన్ బాబు గారు ఏంటి అంటే, నేను జర్నలిస్ట్ అయ్యేటప్పటికి ఆయన యాక్ట్ చేసిన సినిమాలు యాబండి ఆవిడ వచ్చింది, బలరామకృష్ణులు, అశ్వమేధం సినిమాలు సూపర్ హిట్లు కదా అన్ని. ఆయన
కలిసినప్పుడు ఏంటంటే పిచ్చపాటి మాట్లాడుతుండేవాళ్ళు. అంటే ఏంటంటే ఆ సినిమా ఎలా ఉందనుకుంటున్నారు, ఆయన యాక్షన్ సినిమా గురించి, అశ్విన్ గురించి ఏమనుకుంటున్నారు జనాలు, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా, ఏంటి ఆ సినిమా ఆడుతుంది అనుకుంటున్నారా లేదా సినిమా రిలీజ్ ముందు. సో ఆయన దగ్గర నేను మర్చిపోయిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆయన మేకప్ బాక్స్లో ఇలా తీస్తే హిందీ హీరో శశి కపూర్ ఫోటో కనపడింది. హిందీ హీరో శశి కపూర్ గారి ఫోటో. ఓ నేను చూసి ఒకసారి షాక్ అయ్యా. ఏంటి సార్ శశి కపూర్ గారు అంటే మీకు చాలా ఇష్టమా, ఆయన ఫోటో పెట్టుకున్నారు మేకప్ బాక్స్లో అన్న. కాదు, నాకు ఒక రకంగా రోల్ మోడల్, నాకు ఒక రకంగా వార్నింగ్ బెల్ ఆయన అన్నాడు. శశి కపూర్ గారు ఈయనకి వార్నింగ్ బెల్ ఏంటి అనుకున్నాం. అంటే ఆయన ఏం చెప్పాడంటే శశి కపూర్ అనే ఆయన భార్య జెన్నీ కపూర్ బతుకున్నంతకాలం హ్యాపీగా ఉన్నాడు. అంటే అంతకుముందు ఆయన సినిమాలు చూడండి, ఒక సుహాగ్ కావచ్చు, షాన్ కావచ్చు, సత్యం శివ సుందరం కావచ్చు, ఫకీరా కావచ్చు, మంచి హ్యాండ్సమ్గా మంచి స్లిమ్గా ఉంటాడు ఆయన శశి కపూర్ అని. ఆయన వైఫ్ జెన్నిఫర్ కపూర్ క్యాన్సర్తో చనిపోయిన తర్వాత ఆ డిప్రెషన్తో ఆయన కొంచెం లావ్ అయిపోయాడు. మీ తర్వాత సినిమాలు చూస్తే లావ్ అయిపోయాడు. తర్వాత ఆయన ప్రొడ్యూసర్ అయ్యాడు. అజూబా, అమితాబ్ బచ్చన్ సినిమా డిజాస్టర్. తర్వాత వాళ్ళ అబ్బాయిని పెట్టి కునాల్ కపూర్తో సినిమా తీసాడు, గోవింద్ నిహలానీతో. ఆ సినిమా విజేత అనుకుంటా. ఆ సినిమా ప్లాప్. ఆయన ప్రొడ్యూసర్గా ఫెయిల్ అయ్యాడు. డైరెక్టర్ కాదు, ఉత్సవ్ అనే సినిమా తీసాడు గిరీష్ ఖన్నా డైరెక్షన్లో. ఆ సినిమాలో ఆయన బాగా లావుగా షకారుడు క్యారెక్టర్ చేశారు శశి కపూర్ గారు. ఆ సినిమా డిజాస్టర్. సో గుర్తుంచుకున్న నేను ఎందుకు ఆయన వార్నింగ్ అంటే, వైఫ్ చనిపోయిన తర్వాత డిసిప్లిన్ తప్పాడు. 80% మన డైలీ రొటీను లైఫ్ స్టైలు మారకూడదు. లైఫ్లో ఏమైనా జరగనాయి. అది మొదటి నేను ఆయన చూడగానే గుర్తుంచుకున్న మొదటి పాఠం. రెండోది, ఎనీ కాస్ట్ నేను నిర్మాతని కాకూడదు. శశి కపూర్ అనే ఒక స్టార్ హీరో నిర్మాత అయ్యి ఆస్తులు పోగొట్టుకొని ఆ డిప్రెషన్తో ఆల్కహాల్కి అలవాటు అయిపోయి లావ్ అయిపోయి తన రూపురేఖలు మార్చుకుని పాడే చేసుకుని అలా ముగిసిపోయింది. అందువల్ల నేను ప్రతిరోజు మేకప్ వేసుకుని శశి కపూర్ గారిని గుర్తు చేసుకుని మేకప్ వేసుకుంటా. ఇది సోమబాబు గారు చెప్పింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని విషయం. మామూలు విషయం. అదే రోల్ మోడల్ అంటే ఒక ఇన్సిడెంట్. అలాగే నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, అప్పుడు సరే మోహన్ బాబు గారు, ఆ తరం అగ్ర హీరోలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు, అందరు హీరోని కలుస్తూ ఉండేవాడిని, మాట్లాడుతుండేవాడిని. అలా ఒక చాలా కాలం సాగింది. ఇక్కడ ఇంకొక డౌట్ సార్ నాకు. రైటర్స్ అంటే రూములకి దాని ఏమంటారు స్టోరీ డిస్కషన్స్కి రూములకే పరిమితం అవుతారని ఒక ఉండేది అన్నాడు. మీరేంటి ఆన్ లొకేషన్లు కూడా వెళ్తారు అని చెప్పేసి ఉంది. ఆన్ లొకేషన్కి వెళ్ళే రైటర్స్లో మీరు ఒకళ్ళు అంట కదా? అవునండి. ఆన్ లొకేషన్లో మార్పులు చేర్పులు అన్నీ కూడా జరుగుతుంటాయా? జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు ప్రతి డైరెక్టర్ కూడా ఆన్ లొకేషన్ కావాలని అడగరు. గుణశేఖర్ గారికి ఖచ్చితంగా రైటర్ అనేవాడు స్పాట్లో ఉండాలి. అంటే నేను గోస్ట్ రైటర్గా ఎంతో కంట్రిబ్యూట్ చేసిన డిస్కస్ చేసిన సినిమాలు పక్కన పెడితే, నేను డైలాగ్ రైటర్గా చేసిన వరుడికి త్రూఅవుట్ సినిమా ఉన్నాను. రుద్రమదేవి సినిమా త్రూఅవుట్ ఉన్నాను. రుద్రమదేవి ఇంకా చెప్పాలంటే నా ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత నేను పనిచేసిన సినిమా 2-3 ఏళ్ళ పాటు. సో ప్రతిరోజు షూటింగ్ స్పాట్లో ఉండేవాడిని. ఆ సినిమా డబ్బింగ్ మొత్తం నేనే దగ్గర నుండి చెప్పించాను. ఆ సినిమా రీసెర్చ్ కావచ్చు, షూటింగ్ కావచ్చు, డబ్బింగ్ కావచ్చు, అన్నిట్లోనే ఉన్నా. అలాగే బొమ్మరేలు భాస్కర్ గారు కూడా షూటింగ్ స్పాట్లో రైటర్ అనేవాడు ఉండాలి. జగన్ గారికి అప్పుడప్పుడు అవసరమైన పిలుస్తుంటారు. హరీష్ శంకర్ గారు, బోయపాటి శ్రీను గారికి ఏంటంటే షూటింగ్ ప్యాక్ అయిపోయాక నెక్స్ట్ డే సీన్ మీద కూర్చోవాలి, డిస్కస్ చేయాలి. సో ఇలా ఉంటుంది. ఒక్క డైరెక్టర్ ఒక అలవాటు ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చేయబోయే యోగేష్ కేఎంసీ అని నా డైరెక్టర్ ఫ్రెండ్, ఆయన అది షూటింగ్ త్వరలో స్టార్ట్ అవబోతుంది. బస్ అది కూడా ఆయన నన్ను ఖచ్చితంగా షూటింగ్ స్పాట్కి రమ్మంటున్నారు, మరి చూడాలి. ఇప్పుడు కన్నప్ప సినిమా ఉంది అవుట్డోర్ న్యూజిలాండ్ కాబట్టి నేను వెళ్ళాలా, నా అంతటి నేను రానని చెప్పేసి. అవునా? న్యూజిలాండ్ వెళ్ళలేకపోయారా? అంటే ఒక 6 నెలల పాటు అక్కడ ఉండాలి, అందువల్ల నేను ఇష్టపడ్డా వెళ్ళడానికి. మధ్యలో విష్ణు గారు షూటింగ్ స్టార్ట్ అయ్యి కూడా కబుర్ చేశారు, మీరు వచ్చేయండి అని. బట్ నేను వెళ్ళలేదు. అంజీ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు తెలుగులో నాకు తెలిసి ఫస్ట్ గ్రీన్ మ్యాట్ ఫిల్మ్ అదే. సో ఇక్కడ భాగ్యనగర్ స్టూడియోలో ఒక గ్రీన్ మ్యాట్ సెట్ ఉండేది, బ్లూ మ్యాట్. చిరంజీవి గారు ఒక్కళ్ళే ఉండేవాళ్ళు మొత్తం కొన్ని నెలల పాటు. ఆయన ఒక్కళ్ళ మీద షార్ట్స్ తీస్తుండేవాళ్ళు. సో ఆయనకి ఒక్కోసారి బోర్గా అనిపించేదేమో తెలియదు కానీ ఊరికే మామూలుగా ప్రతిరోజు పొద్దున్న లేవగానే అన్ని స్టూడియోలు రౌండ్ వేసేవాళ్ళం. అలా చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే కూర్చోబెట్టి నా ఫ్యామిలీ మ్యాటర్లు అడిగేవాడు ఆయన. అంటే ఏంటి, ఎక్కడ ఉంటావు నువ్వు? దిల్షుక్ నగర్లోనా? ఎలా వస్తావు నువ్వు? నీకు ఎంత జీతం వస్తుంది? పిల్లలు ఏం చదువుకుంటున్నారు? నువ్వు ఎలా ఖర్చు ఉంది? బస్సులో వస్తావు, బస్సులు మీకు కంఫర్టబుల్గా ఉంటాయా? ఏ టైంకి వెళ్తావు? రష్ ఉంటుందా? ఇలాంటి పిచ్చాపాటి అన్నీ అడుగుతుండేవాళ్ళు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఆయన కలవడం కోసం, షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం జనం కోట్లాది మంది ఒక వెర్రెక్కిపోయే రోజుల్లో నాలంటే కామన్ జర్నలిస్ట్ ఆయన కూర్చుని ఎంతగా మాట్లాడాడంటే, జర్నలిస్టులతో అప్పటి హీరోలకు ఉన్న బాండింగ్ వేరు. అది ఆ రోజుల్లో మామూలు కదా. ఆఫ్ కోర్స్ మేము వచ్చిన కొత్తలో అంటే 19 years అవుతుంది అనుకుంటా,
మేము వచ్చిన కొత్తలో కొంత విలువ ఉండేది, అదే అండి. కాస్త కనపడితే కూర్చొని మాట్లాడినట్టు ఆ వరకు ఉండేది. అలాగే పవన్ కళ్యాణ్ గారు నేను ఎక్కడో ఉంటే ప్రసాద్ గారు ఇలా రండి అని పిలిచేవాడు ఆయన. నాతో రావి శాస్త్రి గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పుస్తకాల గురించి మాట్లాడేవాడు ఆయన. అప్పుడే గోకులంలో సీత సినిమా షూటింగ్ అన్నపూర్ణలో జరుగుతుంది, ఏదో కృష్ణ మీద పాట. నేను ఆ రూమ్లోకి వెళ్ళా. అంటే అప్పుడు జర్నలిస్ట్ అనే వాళ్ళకి కొంచెం అదుపు లేకుండా ఉండేది. హీరోలు ప్రైవసీ కదా, మేకప్ రూమ్. వెళ్ళిపోయేవాడిని పవన్ కళ్యాణ్ గారు రూమ్లోకి వెళ్తే, నేను అప్పుడు ఒక డైరెక్టర్ దగ్గర రైటింగ్ ఛాన్స్ చెప్తే ఆయన అలాగా అని, మీరు అతనితో వద్దులేండి, ఆ డైరెక్టర్తో మీరు వద్దు అని చెప్పాడు ఆయన. నాకు అదే పరిచయం. ఓకే. సో ఆయన అలా చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన టేబుల్ మీద చూస్తే పక్కన రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కాబూలీవాలా, రావిశాస్త్రి గారి బాకీ కథల పుస్తకాలు ఉన్నాయి. ఒక హీరో ఏంటి పుస్తకాలు చదువుకున్నట్టు, పైగా రావిశాస్త్రి గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏంటని నాకు ఆయన దాని మీద ఇంట్రెస్ట్ కలిగింది. అలాగే ఆయన ఇంటికి అన్నపూర్ణ స్టూడియో బ్యాక్ గేట్లో ఇల్లు ఉండేది. నేను గేట్ బయటికి వెళ్ళి కబురు చేసేవాడిని, ఇలా జ్యోతిచిత్ర ప్రసాద్ వచ్చాను, వెంటనే లోపల కబురు వచ్చేది. అప్పుడు ఒక బుద్ధిస్ట్ మాంకు మిలియపా అనుకుంటా ఆయన జీవిత చదువుతుండేవాడు. ఈ బుద్ధిస్ట్ మాంకులు, ఫిలాసఫీ పుస్తకాలను చదువుతుండేవాడు. ఆయనలో అప్పట్లో తొలి ప్రేమ తర్వాత ఆయన మీద జోకులు వేస్తుండేవాడిని, ఆయన నవ్వుతుండేవాడు. అవునా? మీరు ఇంటర్వ్యూలో ఏంటి సార్ ప్రతి సినిమాలో లవ్ వద్దంటారు, సుస్వాగతంలో వద్దంటారు, తొలి ప్రేమలో వద్దంటారు, ఇలా అంటే అమ్మాయిలు ఏం చేస్తారు సార్ మీ మీద కక్ష కడతారంటే నవ్వుతుండేవాడు ఎరగబడి. సో అలా లిటరేచర్ అన్నిటి గురించి మాట్లాడుతుండేవాడు ఆయన. ఈ మధ్యకాలంలో ఏం కలిసారా పవన్ కళ్యాణ్? కలిసే అవకాశం ఉందా? లేదు, బట్ ఒక 2 సార్లు నాకు పనిచేసే అవకాశం దొరికి నేను మిస్ అయిపోయాను. అవునా? సినిమాలకి? అవును. ఓకే. ఇప్పుడేం పూర్తిగా పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు. ఓకే, సూపర్ సార్. మంచి మామూలు జ్ఞాపకాలు కదా అయితే మీ. ప్రసాద్ గారు, నాకు ఇంకొక డౌట్ అండి. ఇప్పుడు మనకి మీరు ఆన్ లొకేషన్ కూడా వెళ్తున్నారు యాజ్ ఎ రైటర్గా. అవును. అంటే ఈ తరం హీరోలు అందరితో పరిచయం ఉంటాయి గట్టిగా? డెఫినెట్గా. లక్కీగా నేను మీకు ఇందాక చెప్పినట్టు, నా చిన్నప్పుడు ఒక జనరేషన్ హీరో సినిమాలు చూసి విజిల్స్ చేసి ఎంజాయ్ చేశాను. ఆ నెక్స్ట్ జనరేషన్ హీరోలందరితో నేను జర్నలిస్ట్గా మ్యాక్సిమం ట్రావెల్ చేశాను. అంటే 4 పిల్లర్స్తో ఇండస్ట్రీ 4 పిల్లలు వాళ్ళంతతో చేశాను. వాళ్ళల్లో నాగార్జున గారితో సూపర్ చేశాను. సూపర్ పడింది. గోస్ట్ రైటర్ క్రెడిట్ పడలా, బట్ గోస్ట్ రైటర్గా పనిచేశాను నేను. ఓకే. తర్వాత వెంకటేష్ గారితో చింతకాల రవి పనిచేశాను. అప్పుడప్పుడు కొన్ని స్పిరిచువల్ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి, రమణ మహర్షి, వివేకానంద. చింతకాల రవి టైం నుంచే ఉందే ఆయనకి ఉంది. మామూలుగా ఆ బుక్స్ లేక వాటి ఫిలాసఫీ గురించి మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలా వెంకటేష్ గారితో ఇంకొక రకం ప్రయాణం. ఓకే. చిరంజీవి గారితో అంటే ఇందాక జ్ఞాపకాలు చెప్పారు జర్నలిస్ట్గా. అవును. బాలకృష్ణ గారితో జ్ఞాపకాలు మీకు? బాలకృష్ణ గారితో ఏంటి అంటే ఇంటరాక్షన్ జరిగేదా? జరిగింది. అంటే ఇప్పుడు సామాన్యంగా ఆయన చాలా ముభావంగా ఉంటారు, ప్రెస్లో కొంతమంది తప్పితే మాట్లాడరు అని ఒక టాక్ ఉండేది. ఆయన తోడేలుడు ఎంఆర్వి ప్రసాద్ గారు నాకు ఆయన ఉండేవాళ్ళు. అవును, తెలుసు. సుల్తాను, బాలగోపాలుడు ఈ సినిమాలని ప్రొడ్యూస్ చేసిన వ్యక్తి. ఆయన నా గురించి బాలకృష్ణ గారికి చెప్తుండేవాడు, ఇలా ఈయన ఫలానా అని చెప్తుండేవాడు. చెప్తున్న తర్వాత ఒకసారి నేను జ్యోతిచిత్రలో ఉన్నప్పుడు ఆయన ఇంటికి పిలిచారు, మాట్లాడారు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు నేను జ్యోతిచిత్రలో ఫీచర్ రన్ చేసేవాడిని. ప్రతి స్టార్ హీరో టాప్ 10 ఫిల్మ్స్. బాలకృష్ణ గారు అసలు అది ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశమే లేదు. సో నేను ఆయన ఫాలో చేసి ఎంఆర్వి ప్రసాద్ గారు చెప్పి ఆయన ఇంటికి పిలిచి ఇచ్చారు. అలాగే జరిగింది. తర్వాత 1-2 సార్లు ఆయనతో పనిచేసే అవకాశాలు వచ్చాయేమో అనుకున్నా, జరగలేదు. మరి ఎప్పుడైనా ఫ్యూచర్లో జరుగుతుందేమో చూడాలి. అయితే సార్, ఈ జర్నీలో మీరు చేసిన డైరెక్టర్స్ ఉన్నారు కొంతమంది, పర్టికులర్గా మనకి గుణశేఖర్ గారు కావచ్చు, మెహర్ రమేష్ గారు కావచ్చు, ఇంకొంతమంది ఉన్నారు, పూరి గారు కావచ్చు. ఈ డైరెక్టర్లతో సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది? మొదట వీళ్ళ దగ్గర అవకాశాలు ఎలా పట్టాయి మీకు? నాకు 59 ఏళ్ళు ఇప్పుడు. నా కెరీర్ 1983లో మొదటి కథ పబ్లిష్ అయింది. 1987 నుంచి నా సినిమా రంగం అనండి, మీడియా అనండి ఒక జర్నీ స్టార్ట్ అయింది. ఇన్నేళ్లలో నాకు తెలిసి నాకు నేనుగా వెళ్ళి నాకు పని ఇవ్వండినో, నాకు ఛాన్స్ ఇవ్వండినో, నేను రాస్తానో, నాకు కథ వినండు అని అడిగినవి లేవు. అంటే నేను అడ్వాన్సులు తీసుకున్నవి కూడా వాళ్ళు పిలిచి నాకు కథ చెప్పమంటే అడ్వాన్సులు తీసుకున్న సంఘటనలు జరిగాయి నాకు. ఇప్పుడు నేను విజయబాపినాయుడు గారు నాకు కథలు చదివి ఆయన మెడ్రాస్ పిలిపించారు. సో నాకు నచ్చగా వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ నేను విజయవాడలో ఉండేవాడిని, జ్యోతిచిత్ర మ్యాగజైన్. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది 1993 ఫిబ్రవరి. నాకు విజయవాడ లాటి సినిమా షూటింగ్ వచ్చినప్పుడు గుణశేఖర్ గారు పరిచయం. ఒకరోజు షూటింగ్లో జనరేటర్ ఏదో చెడిపోయింది, ఆయన మధ్యాహ్నం భోజనం మానేశాడు. మధ్యాహ్నం మేము లంచ్, ఆ డైరెక్టర్ వస్తారు భోజనం చేద్దామని మేము అందరం వెయిటింగ్. ఆయన 3 ఉన్నాడు, జనరేటర్ చెడిపోయింది, షూటింగ్ అప్సెట్ అయిపోయింది, లంచ్ చేయలే. ఏంటి ఇలా ఉన్నాడు అనుకున్నాం. తర్వాత ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్ జరిగితే అప్పటికి రాజశేఖర్ గారు ఇంతో సినిమా
మొదలుపెట్టి తీసేసాడు గుణశేఖర్ గారు వద్దని, ఎవడైతే నాకేంటేదో సినిమా స్మగ్లర్ వీరప్పన్ బ్యాక్ డ్రాప్లో రాసిన ఒక కథ అది అట. సో రాజశేఖర్ అనే అప్పటికి మంచి హీరో, ఆయన తీసేసిన డైరెక్టర్ని ఈ ప్రొడ్యూసర్ ఎందుకు పెట్టుకున్నాడని నా క్వశ్చన్. ఈ క్వశ్చన్ ప్రొడ్యూసర్ని అడిగాను. అయితే గుణశేఖర్ గారు ఒకసారి షాక్ అయ్యారు, ఏంటి ఇది ఎలా అడుగుతున్నాడు అనుకో. నేను ప్రెస్ మీట్ చేస్తుంటే ఆయన, ఏంటి సార్ మీరు లంచ్ చేయకుండా డిన్నర్ చేయకుండా వెళ్ళిపోతున్నారంటే, లేదండి అని వెళ్ళిపోయాను. ఆయనకు అలా గుర్తుండిపోయాను. 93 ఫిబ్రవరిలో నేను ఒక హోటల్లో టిఫిన్ చేయడానికి వస్తే ఆయన కెమెరామ్యాన్ మధు ఏ నాయుడు అని ఇద్దరు వచ్చారు. సరే సాయంత్రం ఇంటికి రమ్మన్నాడు. వెళ్ళి కూర్చొని పిచ్చాపాటే మాట్లాడుతూ నేను ఇలా వెప్పంచిన పేరుతో కథలు రాశానంటే, ఆయన తన పర్సనల్ లైబ్రరీలోంచి నవలు పట్టుకొచ్చాడు. స్వర్గానికి ఎగిరిపోను, నేను బాపిరెడ్డి గారికి ఏ నవల అయితే రాశాను అది. నేను కూడా మీలా కథలు రాయాలని ప్రయత్నించేవాడిని, కథల పోటీకి నేను కథలు పంపించేవాడిని, మీకు బహుమతులు వచ్చేవి, నావి రిజెక్ట్ అవుతుండేవి, నేను ఎవడీడు అని చూస్తుండేవాడిని. అలా మీ కథలన్నీ ఫాలో అయ్యాను, మీలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి రావాలి. గుణశేఖర్ గారు రాసి పంపించేవాళ్ళు, ఆయన కథలు రాసేవాళ్ళు. ఆయనది ఒక నవల పబ్లిష్ అయింది, చాలామంది తెలియని విషయం. సో అలాగైనా మీరు ఇండస్ట్రీలోకి రావాలండి, నేను ఏ ఇండస్ట్రీలోకి వెళ్తాను. అలాగే ఆయనతో పాటు ఊరికే సరదాగా డిస్కషన్స్, సాయంత్రం పూట ఆఫీస్ పైకి ఆయనతో కూర్చుని మాట్లాడాలు, హాలీవుడ్ సినిమాలు, బాలీవుడ్ ఇద్దరుగా సినిమాలు థియేటర్లకు వెళ్తుండేవాళ్ళం. అలా బాగా క్లోజ్ అయ్యాం. క్లోజ్ అయిన తర్వాత ఆయన రామాయణం ముందు ఒక సినిమా అనుకున్నారు ఆయన. ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, రాయం ప్రసాద్ గారు హీరో అనుకో. సో దాని డైలాగ్ రైటర్గా చేయమని ఆయన అడిగారు, అనౌన్స్ చేద్దాం అన్నారు. ఈలోగా అది రామాయణం అయింది. రామాయణం తర్వాత ఆయనకి చూడాలంత ప్రాజెక్ట్ వచ్చింది, చిరంజీవి గారిది. సో అలా ఆయనతో పాటు ట్రావెల్ అవుతూ ఉన్నాను. ఓకే, అలా ఆయనతో పాటు ట్రావెల్ అయ్యాను రుద్రమదేవి వరకు. అలాగా తర్వాత ఆయనతో పాటు రుద్రమదేవి తర్వాత హిరణ్య అనే ఒక స్క్రిప్ట్ రాసాం. ప్రతాపరుద్రుడు అనే ఒక హిస్టారికల్, ఇప్పుడు నేను చావా కన్నా చాలా 100 రెట్లు గొప్పగా ఉంటుంది ప్రతాపరుద్రుడి చరిత్ర. సో తెలంగాణ చెందిన మహాయోధుడి కథ అది, కానీ తెర మీదకి వస్తే చాలా అద్భుతంగా ఉంటుందని నా పర్సనల్ ఫీలింగ్. ఓహో, అది ప్రతాపరుద్రుడు అంటే రుద్రమదేవి మనవడు చిట్ట చివరి కాకతీయ చక్రవర్తి. అతను ఢిల్లీ సుల్తాన్లతో, మహమ్మద్ బిన్ తుగ్లక్తో వాళ్ళతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి. కాకతీయ సామ్రాజ్యం కుప్పకూలిపోవడం దశలో పోరాడిన వ్యక్తి అతను ప్రతాపరుద్రుడు. చాలా ఉన్నాయి అయితే మన నేలలో కూడా చాలా కథలు చాలా ఉన్నాయి, వాటి గురించి తెలియదు అది. ఓకే, సరే పూరి జగన్నాథ్ గారి దగ్గర ఏంటంటే, గుణశేఖర్ గారు అర్జున్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. ఈలోగా పూరి జగన్నాథ్ దగ్గర ఉన్న రైటర్స్ ఎవరో వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే జగన్ గారు ఒక రైటర్ కోసం చూస్తున్నారు. నా ఫ్రెండ్ ప్రముఖ జర్నలిస్ట్ పొలగం చంద్రనారాయణ గారు అప్పుడు పూరి జగన్నాథ్ గారు పిఆర్ఓ. ఇలా తోట ప్రసాద్ ఒక ఆయన ఉన్నాడు, గుణశేఖర్ గారి దగ్గర చేసి అంటే జగన్ గారు రమ్మన్నారు. సరే ఆయన దగ్గరికి వచ్చాను, ఆయన దగ్గర పనిచేశాను. 3 ఏళ్ళ పాటు ఆయన దగ్గర పనిచేశాను రకరకాల స్క్రిప్ట్లకి. ఆ తర్వాత మెహర్ రమేష్ గారు డైరెక్టర్ అయినప్పుడు ఆయనతో పాటు ట్రావెల్ అయ్యా. సో ఆయన ద్వారా ప్రపంచానికి ఓపెన్ అయ్యా. అలా అక్కడి నుంచి ఒక్కొక్క డైరెక్టర్ని పిలిచారు. అలా అయింది. పేర్లు పడ్డ సినిమాల వరకైనా గోస్టులుగా ఏమైనా రాశారా? నేను గోస్ట్గా చాలా చేశాను. చాలా ఉన్నాయి. అంటే ఒక దశలో గుణశేఖర్ గారు చాలా సినిమా డిస్కషన్లో పార్టిసిపేట్ చేశాను. పూరి జగన్నాథ్ గారి 143కి నా కథాసాగరం అని పేరు వేశారు. తర్వాత సూపరు, పోకిరి, దేశముద్రు, చిరుత ఇవన్నింటిలో నా కంట్రిబ్యూషన్ ఉంది. అలాగే బుజ్జిగాడి బేసిక్ ఐడియా ఒక హాలీవుడ్ సినిమా, అలాగే ఏక్ నిరంజన్ కూడా ఒక హాలీవుడ్ సినిమా ఐడియా నేనే చెప్పాను. డామినో ఒక సినిమా బౌంటీ హంటర్, అది చెబితే దీన్ని అడాప్ట్ చేద్దాం, హీరో క్యారెక్టరు ఒక రివార్డ్ ఉంటుంది, ఒక గ్యాంగ్స్టర్ మీద మాఫియా ఇల్లు అని పట్టుకొస్తాడు, అది 1,10 లక్షల హీరో తెచ్చుకుంటాడు సార్, ఇది హీరో క్యారెక్టర్ అని చెప్తే, ఇది మన నేటివిటీ కాదు ప్రసాద్ గారు అన్నారు. తర్వాత అదే క్యారెక్టరేషన్తో ఏక్ నిరంజన్ తీశారు. తప్పకుండా తీశారు, మీకు చెప్పేది సరిగా. నేను ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చాక తీశాడు ఆయన. బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చాక తీశారు. ఓకే, అంతే. ఎందుకు రావాల్సి వచ్చింది బయటకి ఆయనకి అనేది మీకు? అంటే పోకిరి తర్వాత కొన్ని ఆయన ఏదో కొంచెం ఇబ్బంది పడ్డాడని నేను విన్నా. అవునా? అంటే పోకిరి సినిమా నా పేరు వేల, బట్ నా పేరు వేల నేను హట్ అయ్యా. బట్ దేశముద్ర వర్క్లో నేను ఉన్నా. ఆ దశలో ప్రతి జర్నలిస్ట్ ఆయన కలిసినప్పుడు ఏంటి సార్ ఈ డైలాగ్ మీదేనా, ఆ సీన్ ఎలా వచ్చిందని అడిగేవాళ్ళట. ఆయనకంటే ఏంటి ఇది ఆయనకి ఎంబరాసింగ్గా ఫీల్ అయ్యి ఆయన ఏదో వద్దనుకున్నాడు నన్ను. సో అలాగే బయటకు వచ్చాను నేను. పోకిరికి పేరే లేదు, పోకిరి పేరేలా, దేశముద్ర అప్పటికే నేను రాస్తున్నాను. చిరుత కూడా మెహర్ రమేష్ గారి కోసం రాసిన స్క్రిప్ట్, అది తర్వాత ఆయన తీసుకుని రామ్ చరణ్ గారి కోసం చేశారు జగన్ గారు. మెహర్ గారు ఏ హీరో కోసం చేసింది అది? సాయిరామ్ శంకర్ గారి కోసం, సాగర్ దాని టైటిల్. ఒక చిరుత సాయిరామ్ శంకర్ కోసం. దానికి ఒక ఒరిజినల్ హాలీవుడ్ మూవీ ఉంది, స్వెప్ట్ అవే అని, మడోనా మొగుడు గై రిచీ తీసిన సినిమా. ఆ DVD కూడా నేను శారదా స్టూడియోస్ దగ్గర ఒక DVD షాప్ ఉండేది, అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చి దాన్ని అడాప్ట్ చేసాం. ఓకే, సూపర్ సార్. అయితే 4 పిల్లర్స్ తర్వాత ఈ జనరేషన్ ఇప్పుడు కొత్త స్టార్ హీరోలు ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, మహేష్ గారు,
రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్ గారు, రాణా గారు, ఇప్పుడు విష్ణు గారు, ఎస్ 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 ఎస్, మధ్యలో రామ్ గారు, వీళ్ళందరినీ మర్చిపోయి ఆరెంజ్ పనిచేసినట్టున్నారు కదా. ఆరెంజ్ నేను డైలాగ్ రైటర్ని. ఓకే. సో ఆ సినిమాకి నన్ను పిలిచి ఆ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ చేసిందే రామ్ చరణ్ గారు. ఓహో, ఆయన పిలిపించుకున్నారా? ఆయన ఇంటికి పిలిచారు. ఎట్లా ఆయనకి ఎట్లా మీకు అప్పటికి? అంటే నేను వరుడు సినిమా రాస్తున్నా. ఆ సినిమాలో నేను ఒక డైలాగ్ రాశాను, పుట్టడం మనకు తెలియదు, చావడం మనకు తెలియదు, తెలియచి చేసుకునే ఒకే ఒక వేడుక పెళ్ళి. ఈ మాట అల్లు అర్జున్ గారు విపరీతంగా నచ్చింది. నా భుజం మీద చెయ్యేసి పక్క తెలియదు షూటింగ్ స్పాట్లో ఒక అరగంట డైలాగ్ గురించి వాటి గురించి మాట్లాడి చాలా అప్రిషియేట్ చేశాడు ఆయన. చేసిన షూటింగ్ నేను నిత్యం ఉండేవాడిని. ఆయన నా గురించి 10 మందికి చెప్తుండేవాళ్ళట, అర్జున్ గారు, అల్లు అర్జున్ గారు. అలా అరవింద్ గారు కూడా జెంటిల్మ్యాన్ నీ గురించి బన్నీ చెప్తున్నాడు అని ఒకరోజు ఏదో ఫంక్షన్లో కలిసి తీసుకెళ్ళి చాలాసేపు మాట్లాడారు ఆయన. అలాగే రామ్ చరణ్ గారికి కూడా మరి వరుడు ద్వారానో ఇంకోటి తెలిసింది ఆయనకి. తెలిస్తే బొమ్మరెడ్డి భాస్కర్ గారు అప్పుడు ఆరెంజ్ స్క్రిప్ట్కి దాదాపు 25 మంది రైటర్లు వచ్చి వెళ్ళిపోయారు. ఆ డిస్కషన్స్ లేక ఇంకోటి కంటిన్యూ కాలేక అప్పుడు రామ్ చరణ్ గారు ఇంటికి పిలిపించి, ఇలా ప్రసాద్ గారు మీరు ట్రావెల్ అవ్వండి, కంఫర్టబుల్గా ఉంటే జర్నీ కంటిన్యూ చేయండి, లేకపోతే ఏం అనుకోవద్దు, అందుకని ముందు మీకు చెప్పడానికి పిలిచాను. సో అలాగ ఆరెంజ్లో నాకు భాస్కర్ గారు కనెక్ట్ అయింది, అలా ట్రావెల్ అయ్యాను. నా సినిమాలో నేను డైలాగ్. ఎందుకు 25 మంది మారాలి? ఆయన ఎక్కువ డౌట్లు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారండి భాస్కర్ గారు? ఆయనకి ది బెస్ట్ కావాలని ఒకటి ఉంటుంది. ఓకే. అలాగే ఏది నమ్మలేని పరిస్థితి ఒకటి ఉంటుంది. ఓకే ఓకే. రేపు తెల్లవారుజామున 6 గంటల షూటింగ్ అన్న కూడా ఆయన తెల్లవారుజాము 3-4 గంటల వరకు కూడా సీన్ లాక్ చేయలేరు. ఇంకా ఏదైనా వస్తుందా రాదా, ఓకే ఇదేందో తప్పు చేస్తున్నానా, ఈ డైలమాలో ఉంటాడు ఆయన. ఓకే. బెస్ట్ కోసం తాపత్రయం, ఒక పక్క కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే. అది వచ్చింది బెస్టో కాదో తెలియదు. ఓకే. అది పైగా ఆ సబ్జెక్ట్ ఏంటంటే టెంప్లెట్లో ఉన్నది కాదు, ఒక కొత్త ఆర్గ్యుమెంట్. ఇది ఆడియన్స్కి ఎంత మేర కన్విన్స్ చేసి చెప్పాలి, ఈ కన్విన్స్ అయింది ఆడియన్స్ కన్విన్స్ అవుతారా కారా, ఈ డైలమా నిత్యం సాగుతూనే ఉండేది. సూపర్. కన్ఫ్యూజన్లో తర్వాత అప్పట్లో ఇంకొక విషయం, రామ్ చరణ్ గారు కొన్ని కమర్షియల్ యాడ్స్ చేస్తుండేవాళ్ళు. వాటి డబ్బింగ్ చెప్పేటప్పుడు నన్ను పిలిచేవాళ్ళు. డబ్బింగ్ దగ్గర నన్ను పిలిచి ఆ యాడ్లు స్క్రిప్ట్ని పెట్టుకుని ఈ పదం కరెక్ట్ అయినా కాదా అని చెక్ చేసుకుని నా చేతి చెప్పించుకుని ఆయన చేసేవాళ్ళు కమర్షియల్ యాడ్స్ డబ్బింగ్. సూపర్ అండి. ఓ ఎక్సలెంట్, సూపర్. ప్రభాస్ గారితో బిల్లా పడింది కదా? బిల్లా చేశాను, మెహర్ గారి కాంబినేషన్లో వచ్చిన బిల్లా. అవును. ఇప్పుడు కన్నప్పలో మళ్ళీ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కుదిరింది. వెళ్ళారు షూటింగ్కి? వెళ్ళారా ఆయన షూట్ జరిగినప్పుడు? షూటింగ్ జరిగినప్పుడు వెళ్ళాను కన్నప్ప, వెళ్ళాం. ఓకే. ఎలా ఉన్నారు బిల్లా టైంలో ప్రభాస్ గారు? ఇప్పుడు ప్రభాస్ గారు ఆయన ఏమీ మారలా, అంటే ఆయన స్టేజ్లో ఇమేజ్ మార్కెట్ అంతా పెరిగిపోయింది, మారిపోయింది, కానీ ఆయన పర్సనల్ బిహేవియర్లో రిసీవింగ్లో ఏ మాత్రం మార్పు లేదు. ఓకే. ఈ మహేష్ బాబు గారు ఎక్కడ తగిలేరు మనకి? మన మెహర్ గారితోనా? అంటే ఆయన ఒక్కడు గుణశేఖర్ గారు చేసినప్పుడు. ఓకే. గుణశేఖర్ గారి దగ్గర. తర్వాత పూరి జగన్నాథ్ గారి పోకిరి, అలా గుణశేఖర్ గారి అర్జును. ఓకే. ఈ సినిమాలో అప్పుడు అక్కడ నుంచి ట్రావెల్ ఉందా? మంచిగా ఉందా? అంటే ఆయనతో నాకు పర్సనల్గా రిలేషన్ తక్కువ, మామూలుగా కలిసా కానీ ఆయన పనిచేసే విషయం తెలుసలేదు కూడా నాకు తెలియదు. అటు మెహర్ రమేష్ గారు చెప్పారు, నేను నా పోకిరి చేశారో ఈ సినిమాలు చేశారని చెప్పారని. ఓకే. అది ఆయన తెలుసు. ఓకే. అయితే మీరు ఒక 2 ఫేజ్లు చూసారు ఈ సినిమా ఇండస్ట్రీలో, 3 ఫేజ్లు చూసారు. అదే చూస్తూనే ఉన్నా, అలా జరుగుతూ పేజీలు అలా తిరుగుతూ ఉన్నాయి, నేను వెళ్తూ ఉన్నాను, చదువుకుంటూ వెళ్తాను. 3 ఫేజ్లో, ఒకటి జర్నలిజంలో, ఓకే, 2 జర్నలిజం తర్వాత ఎర్లీ కెరీర్ రైటర్గా, దాని తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది సార్ మీకు? నాకు గ్యాప్ రాలా. అంటే మీకు ఇంకో విషయం చెప్తున్నా, మీరు జర్నలిజం అన్నారు, దానికన్నా ముందు మాట ఒకటి ఉంది పేజీ. అది నేను అసలు స్టోరీ రైటర్ని. నేను జర్నలిస్ట్ అయ్యాక రైటర్ని గల, రైటర్ అయ్యాక జర్నలిస్ట్ అయ్యా. అదే నా 16 ఏట నా ఫస్ట్ స్టోరీ పబ్లిష్ అయింది. అవును. సో అది మీరు అన్నట్టు ఇల్ హెల్త్ 2010లో వచ్చినా కూడా నేను వర్క్ కంటిన్యూ చేస్తూనే ఉన్నా. ఓకే. అంటే చాలామంది తెలుసు నా హెల్త్ ఇష్యూ. ఆల్ ఆఫ్ ఎ సడన్ నా 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి. సో 1.5 year డయాలసిస్ మీద ఉండి ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. సో డయాలసిస్ చేయించుకుని కూడా నేను వర్క్కి వెళ్తుండేవాడిని. అంటే ఆరెంజ్ సిట్టింగ్స్ ఉండేవి, అది అర్ధరాత్రి 12-1 గంట వరకు నేను డయాలసిస్ చేయించుకుని ఆరెంజ్ సిట్టింగ్స్కి వెళ్ళి ఆ నెక్స్ట్ డే సీన్ ఫైనల్ చేసి తెల్లారి అందరికి పనిచేసి వచ్చిన రోజులు ఉన్నాయి. అలాగే నేను డయాలసిస్ జరుగుతుంటే ఈ రైట్ హ్యాండ్తో సీన్స్ రాసి పంపించి అసిస్టెంట్ డైరెక్టర్ వెయిట్ చేస్తున్న రాసి పంపించిన రోజులు ఉన్నాయి. అలా శక్తి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా నాకు కూర్చోవడం ఓపిక లేక నేను కింద ఫ్లోర్ మీద చతికిరి అలా కూర్చునే ఉండేవాడిని. ఆయన ఎన్టీఆర్ గారు చూసి ప్రసాద్ గారికి ముందు కూర్చోయండి, కూర్చోబెట్టండి అని చేస్తుండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో నేను పనిచేశాను. ఆన్ లొకేషన్ కూడా మీరు అలా వెళ్ళిపోయారా? అలా వెళ్ళిపోతుండేవాడిని. సో నేను ఒకటి చెప్తున్నా, నన్ను ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూ డిస్టర్బ్ చేస్తే తప్పితే నా హెల్త్ ఇష్యూస్ నేను కేర్ చేయను. షూటింగ్ స్పాట్కి వెళ్ళిపోతా. వర్క్ ప్లేస్కి నేను వీలైన మాట, అంటే
మరీ లేవలేని పరిస్థితి ఉంటే తప్పితే లేచి వెళ్ళిపోతాం. ఇప్పుడు రుద్రమదేవి సెన్సార్ జరుగుతుంది, అదే టైంకి నాకేదో ఫుడ్ పాయిజన్ ఏదో అయ్యి నన్ను వెంటిలేటర్ మీద పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. నన్ను హాస్పిటల్ డిశ్చార్జ్ చేయలే. బట్ గుణశేఖర్ గారు సెన్సార్ దగ్గర మీరు రావాల్సిందే అన్నారు. సో అప్పటికప్పుడు ఒక ట్రాకు, టీషర్టు కొని తెప్పించుకుని, ఇంకా అక్కడక్కడ నన్ను డిశ్చార్జ్ చేయలే. అక్కడక్కడ ఈ బ్లడ్ టెస్ట్లకి వీటికి సెలైన్ ఎక్కించడానికి ఈసీజీలకి పెట్టే ఉంటాయి కదా, అవన్నీ అక్కడ అలాగే ఉన్నాయి. అలాగే నేను వెళ్ళిపోయి సెన్సార్కి వెళ్ళి సినిమా సెన్సార్ బోర్డు మెంబర్స్తో మాట్లాడి వాళ్ళ డౌట్స్ ఏంటంటే క్లారిఫై చేసి మళ్ళీ హాస్పిటల్కి వచ్చి పడుకో. సో ఇలాగ పనిచేస్తాను నేను. అది మామూలు పని రాక్షసులు అనే టైటిల్ మీకు? పని రాక్షసుడు కాదు, అది నా బ్రెడ్ అండ్ బటర్. సో నేను పని చేయాలి. పైగా ఏంటి అంటే ఒక రైటర్ అనేవాడికి రాసిస్తే అయిపోదు, మనం చివరి వరకు మనం ఏం చేయగలము ఆ సినిమా కోసం అది అన్నీ చెయ్యాలని నా ఉద్దేశం. ఓకే, సూపర్ అండి. ఇప్పుడు కన్నప్ప సినిమా ఉంది, నేనేదో రిసెర్చ్ చేశాను, నాకు అనిపించిన మాటలు రాశాను, నాకు అనిపించిన సీన్స్ చెప్పాను, అది కాదు. సినిమా ప్రేక్షకులు చూసింది నన్ను థియేటర్లో కూర్చోబెట్టి టిక్కెట్లు అమ్మని అమ్ముతాను నేను. సినిమా కోసం ఏం చేయాలో చేస్తాను నేను, అంతే. అది సూపర్ అండి, మామూలుగా కాదైతే. ఈ మా జూనియర్ ఎన్టీఆర్ కూడా పరిస్థితి కదా, కంత్రి టైం 3 సినిమాలు పనిచేశారు కదా. ఇంకా చెప్పాలంటే రామాయణం, ఆయనతో నాకు పరిచయం రామాయణం. ఓ మర్చిపోయా, బాలరామాయణం కదా. బాలరామాయణం. ఓ గుణశేఖర్ గారికి ఎన్టీఆర్ గారిని రాముడిగా సజెస్ట్ చేసింది కూడా నేనే. అఫ్ కోర్స్ ఎన్టీఆర్ గారిని మొదట తెర పరిచయం చేయాలన్న ఆలోచన మీ దగ్గర నుంచి గుణశేఖర్ గారి దగ్గర పరిగెత్తింది. అంటే ఆయన పిల్లలతో రామాయణం చేద్దాం అనుకున్నారు. సో ఆర్టిస్టులు ఏమైనా పెట్టుకోవాలి, స్కూల్స్ అన్ని తిరిగి పిల్లల్ని సెలెక్ట్ చేసుకుందాం అని అనుకున్నాడు ఆయన. ఆంధ్రజ్యోతి ఆఫీసు బంజారాహిల్స్లో ఉండేది, గుణశేఖర్ గారి ఇల్లు పంజాగొట్లో ఉండేది. నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కూర్చుని మాట్లాడి, అక్కడ ఎదురుగా ఇరానా కేఫ్ ఉండేది, ఇద్దరం ఛాయ్ తాగి ఆ రోజు ముచ్చట్లో రామాయణం స్క్రిప్ట్ డెవలప్మెంట్స్ మాట్లాడుకుని వెళ్ళిపోతుండే. అక్కడ బస్సు ఉండే, బస్ స్టాప్లో బస్సుకి వెళ్ళిపోయాడు. నేను రవీంద్ర భారతి దగ్గరికి వచ్చేటప్పటికి సిగ్నల్స్ పడ్డాయి. కిటికీలోంచి ఇలా చూస్తే అక్కడ బ్యానర్ మాస్టర్ ఎన్టీ రామారావు నృత్య ప్రదర్శన అని. ఒక్కసారి చూసి షాకే. వెంటనే గబగబా బస్సు దిగిపోయాను. నేను ఉండే దిల్సుఖ్ నగర్, కొంచెం ముందుకు వెళ్తే ఆల్ ఇండియా రేడియో స్టేషన్ పక్కన పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఉండేది. గుణశేఖర్ గారు ఇంటికి ఫోన్ చేశాను, చేసి అప్పుడు ల్యాండ్ లైన్సే, మొబైల్స్ ఇంకా వస్తూ ఉన్నట్టున్నాయి. సరే అలాగా రవీంద్ర భారతిలో మాస్టర్ ఎన్టీఆర్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, ఆయన హరికృష్ణ గారు అబ్బాయి ఎన్టీ రామారావు గారు మనవడు. మనకి ఎన్టీఆర్ అంటే పెద్ద ఎన్టీఆరే గుర్తొస్తారు, శ్రీరాముడు అంటే. ఇప్పుడు మా దాంట్లో రాముడు అంటే ఎన్టీఆర్ తప్ప ఇంకెవరు గుర్తురారు. సో అది మనకి అడ్వాంటేజ్. పైగా డాన్సర్ కాబట్టి డెఫినెట్గా పెర్ఫార్మెన్స్ బాగుంటుందంటే అప్పటికప్పుడు ఆయన ఎంఎస్ రెడ్డి గారు చూసి ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3-4 నెలల పాటు శబ్దాలయ థియేటర్ ఏదైతే ఉందో అక్కడ వర్క్షాప్ నడిచేది. సెంట్రల్ యూనివర్సిటీ చెందిన బిచ్చు, అరుణా బిచ్చు, ఈ పిల్లలందరికీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. సో అప్పుడు చాలా అలరలరి చేస్తుండేవాడు ఆయన ఎన్టీఆర్. తర్వాత షూటింగ్ అప్పుడు ఆయనకు బహుశా జ్ఞాపకాలు కూడా గుర్తుండి ఉండవు. రామా, వాళ్ళని చంపలేనని నాకు ముందే చెప్తే ఈ సగం చావు నాకు తప్పేది కదా. చంపలేక కాదు, మీ ఇద్దరు ఒకేలా ఉన్నారు. తొందరపడితే నీకే ప్రమాదం అని ఆగాను. తమ్ముడు, ఈ పూలమాలను సుగ్రీవుని కంఠసీమను అలంకరించు. సుగ్రీవా, ఇదే నీ విజయమాల. వెళ్ళి వాలితో తలపడు. స్వామి, ఈ పూలమాలను మరిచారు. స్వామి, వస్తున్నా, పట్టుకో. తండ్రి, నువ్వు ధర్మమూర్తివని విన్నాను. ఇంత అధర్మానికి ఎందుకు తలపడ్డావు? ధర్మ సంరక్షణార్థం. తోడబుట్టినవాడు కన్న కొడుకుతో సమానం. అటువంటి తమ్ముడి భార్యను నువ్వు చెరపట్టావు. అంత మాత్రాన చెట్టు చాటున చేరి తెర ప్రయోగం చేయడం ధర్మ? దారి తప్పినవాడు నరుడైనా వానరుడైనా మృగాలే. మృగాలను మాటు వేసి చంపడం ధర్మ విరుద్ధం కాదు. ఆ తర్వాత ఆయన కలిసింది కంత్రి, కంత్రి, శక్తి, రామయ్య, వస్తావయ్య, ఈ 3 సినిమాలు ఎన్టీఆర్ గారితో నేను పని చేశాను. ఓకే, సూపర్ సార్. అయితే మెహర్ తర్వాత ఎక్కువ ట్రావెల్, అఫ్ కోర్స్ ఎక్కువ ఎంతో తెలియదు, కానీ హరీష్ శంకర్ గారితో ట్రావెల్ ఎలా కుదిరేది మీకు? ఎందుకంటే ఆయన జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ఏమో అనిపిస్తుంది కదా. అంటే యాక్చువల్గా ఏంటంటే ఆయన నేను కొన్ని సినిమాలకు కలిసి వర్క్ చేశాం. ఓకే, కంత్రి సినిమాకి హరీష్ శంకర్ గారు కూడా డిస్కషన్స్కి వచ్చారు. వచ్చినప్పుడు మేమందరం, మేహర్ రమేష్ గారు, హరీష్ శంకర్ గారు, నేను శ్రీశైలం వెళ్ళాం డిస్కషన్స్కి. వెళ్ళినప్పుడు అక్కడ మాకు కొంచెం బాగా పరిచయం పెరిగింది.
తర్వాత చింతకాయల రవి సినిమా కూడా డిస్కషన్కి వచ్చారు ఆయన. ఈ చింతకాయల రవి సినిమాకి నా పేరు హరిశంకర్ గారి పేరు స్క్రిప్ట్ అసోసియేట్గా పేర్లు పడ్డాయి. ఓహో. సో నైట్ టైం ఒకసారి డిస్కషన్స్ 1 గంట 2 అవుతుండేది చింతకాయల రవి. అప్పుడు ఆయన బైక్ ఉండేది, ఆయన మియాపూర్లో ఉండేవాళ్ళు, నేను కుకటపల్లిలో ఉండేవాడు. అటేగా. సో అందువల్ల ప్రతిరోజు నన్ను దాదాపు ఆ టైం లేట్ అయిపోతే ఆయన దాని బైక్ మీద మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్తుండేవాళ్ళం. ఒకరోజు నా బాగా గుర్తు, హైటెక్ రైల్వే స్టేషన్ దగ్గర ఆయన బైక్ పాడైపోయింది. ఎర్లీ మార్నింగ్ 2 గంటల టైము. అప్పుడు ఆటోలు లేవు, క్యాబులు లేవు, అప్పుడు ఊబర్ లాంటి సర్వీసులు కూడా లేవు. ఆయన రోడ్డు మీదకి వచ్చిపోయారే, ప్రసాద్ గారు మీరు ఇరుక్కుపోయారు ఎట్లా అని. సరే మెకానిక్ ఎవడో తెరిచేది లేదు. కొద్దిసేపు వెయిట్ చేసి ఎవరో వెళుతుంటే ఆయన ఆపి ఈయన కొంచెం కుక్కటిపల్లిలో ఫలానా చోట డ్రాప్ చేయండి అని చెప్పేసి నన్ను ఇంటికి పంపించి మళ్ళీ మరుసటి రోజు ఫోన్ చేసి మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళారా లేదా అని కనుక్కునేవాళ్ళు. పొద్దున్నే ఇంటి దగ్గర కార్ వేసుకొచ్చేవాళ్ళు. అలా మా ట్రావెల్ సాగింది. అయిన తర్వాత ఆయన మిరపకాయ అనేది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి కోసం చేశారు, రొమాంటిక్ ఋషి. ఓహో, ఆ సబ్జెక్టు పవన్ కళ్యాణ్ గారిదా? ఓకే. అది చేసిన మా చింతకాయలు అప్పుడు చెప్తుండేవాడు ఆయన, ఇలా రొమాంటిక్ ఋషి కథ అది ఇది అని. సో అది కాకుండా గబ్బర్ సింగ్ చేశాడు ఆయన. దానికన్నా ముందు ఇది మిరపకాయ కింద అయినప్పుడు ఆయన ఫోన్ చేశాడు ఒకరోజు, ఆ ప్రసాద్ గారు నా సినిమా స్టార్ట్ అవుతుంది మీరు రండి అని. అప్పుడు నేను హెల్త్ ఇష్యూస్తో ఉన్నా. ఎలా అంటే సరేలేండి మనం తర్వాత చేద్దాం అన్నాడు. సో అలా అయిపోయిన తర్వాత ఈ గబ్బర్ సింగ్ అయిపోయిన తర్వాత ఆయన రామయ్య వస్తావయ్య సినిమా అప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి నన్ను పిలిచాడు. అలాగే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అని స్క్రిప్ట్ చేసాం, మంచి స్క్రిప్ట్. తర్వాత ఇంకొకటి దాగుడు మూతలను ఒక స్క్రిప్ట్ 2 హీరోల మీద చేశాడు ఆయన, దానికి వర్క్ చేశాను. ఓకే. ఉస్తాద్ భగత్ సింగ్ చేసేటప్పుడు కూడా ముందు ఆయన మనం చేద్దాం ప్రసాద్ గారు అని అన్నాడు ఆయన, బట్ జరగల. ఓకే. ఉస్తాద్ భగత్ సింగ్ వరకు ట్రావెల్ ఉంది, దాని ముందు వరకు. ఓకే. అంటే ఒకసారి హీరోగాని కలుస్తున్నాను, ఏదో రీమేక్ చేయాల్సి ఉంటుందేమో మనం మాట్లాడదామని అన్నాడు ఆయన. కోవిడ్ తర్వాత మ్యాటర్. ఓకే. 21 or 22. మీకు ఇల్నెస్ వచ్చింది విషయం చెప్పారు కదా, ఇల్నెస్ వచ్చిన టైంలో ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ మీరు ఒక యాజ్ ఏ ఇండస్ట్రీ మ్యానేజ్గా ఉన్నారు కాబట్టి ఎలాంటి సపోర్ట్ వచ్చింది ఇండస్ట్రీ నుంచి అంటే మీరు ఏం చెప్తారు? అంటే మీకు ఇందాక నేను విషయం చెప్పా ఇంటర్వ్యూ బిగినింగ్లో, నాకు సినిమా ఇండస్ట్రీ యాంబియన్స్ నాకు నచ్చదు, అందువల్ల సినిమా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇల్ హెల్త్ వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే ఇండస్ట్రీలో రకరకాల మూడ్స్ రకరకాలుగా సాగే వ్యక్తులు ఉంటారు, ఎవరి పర్సనల్ హ్యాబిట్స్ పర్సనల్ లైఫ్స్ ఉంటాయి. కానీ ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో అంత హ్యూమానిటీ ఇంకో చోట లేదు అనేది నాకు అప్పుడు తెలిసింది. నేను అప్పుడు చాలా లక్షలాది రూపాయలు నా ట్రీట్మెంట్ ఖర్చు పెట్టా, నా సొంత డబ్బులు, ఇంట్లో బంగారం నప్పులు చేసి. వాటితో పాటు ఇండస్ట్రీ నుంచి నాకు మంచి సపోర్ట్ వచ్చింది. అప్పటి హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్స్ మెహర్ రమేష్ గారి ద్వారా తెలుసుకుని నాకు అందరూ అండగా నిలిచారు. ఫైనాన్షియల్ సపోర్టే కాదు, హాస్పిటల్ ఫోన్ చేసి నేను ఎలా ఉన్నానో డాక్టర్లను కనుక్కుని ఆ తర్వాత నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడి ధైర్యం చెప్పి వాళ్ళందరూ వీలైనంత మటుకు నన్ను ఈ టిల్ టుడే సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఓకే. సో అప్పుడు నాకు అర్థమైంది ఇండస్ట్రీలో అంత హ్యూమానిటీ ఎక్కడ ఉండదు. నేను అక్కడక్కడ ఉన్న మచ్చలు వెతుకుతున్నాను కానీ ఇండస్ట్రీలో ఉన్న వెలుగు నేను అంతవరకు గమనించాల. సో అప్పుడు ఫస్ట్ టైం నేను తెలుసుకున్నాను. అప్పటి నుంచి నా దృక్పథం మారింది, చూసే విధానం మారింది, రెస్పెక్ట్ పెరిగింది. ఓకే. అదే. ఓకే. సో నేను తిరిగి ఏం చేయగలను అంటే నాకు సహాయం చేసిన వాళ్ళందరికీ నేను సహాయం చేయలేను, బట్ నేను నాకు వచ్చిన పనిని వీలైనంత బెస్ట్గా చేయాలి, వీలైనంత క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, నా ఎఫర్ట్స్లో తప్పు లేకుండా కష్టపడాలని అనుకుంటున్నాను, ప్రయత్నిస్తున్నాను. అయితే మనకు ఈ జనరేషన్ డైరెక్టర్స్తో మీరు పనిచేసినవి అన్నీ తెలుసు, బట్ ఇప్పుడు మీరు వచ్చిన టైంలో నాకు తెలిసి 2 క్యాంపులు వెళ్తున్నాయి ఇండస్ట్రీని. ఒకటి దాసనారాయణ గారి క్యాంపు, రాఘవేంద్ర గారి క్యాంపు అని చెప్పేసి, ఇంకొక పక్క ఏమో కోదండరామారెడ్డి గారు, బి గోపాల్ గారు. వాళ్ళతో పనిచేసే అవకాశాలు రాలేదా మీకు? అంటే దాసనారాయణ గారి దగ్గరికి నేను ఎప్పుడు పనిచేసే అవకాశం లేదా ఏదైనా అసోసియేషన్ ఇప్పుడు చెప్తున్నాను. దాసనారాయణరావు గారు ఆయన చనిపోవడానికి ముందు అంటే తర్వాత నాకు బాగా అసోసియేషన్ పెరిగింది. ఆయన పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనుకున్నారు. అవును, మీడియాలో కూడా చాలాసార్లు అనుకున్నారు. దానికి మెహర్ రమేష్ గారు ఒక కథ చెప్పారు. సో మెహర్ రమేష్ గారు దాసర్ గారు కథ చెప్పినప్పుడు మేము ఇద్దరం వెళ్ళాం, ఆ కథ గురించి దాసనారాయణ గారితో డిస్కస్ చేసాం. అలా డిస్కషన్స్ అప్పుడు బాగా పరిచయం అయింది. ఆ తర్వాత ఆయన చనిపోవడానికి ముందు ఎమ్మెల్యే ఏడుకొండలో ఆయన పాపులర్ సినిమా ఒకటి ఉంది. నేను ఎమ్మెల్యే ఏడుకొండలో మళ్ళీ వచ్చి ఉండాను, సినిమా తీస్తున్నా ప్రసాద్, ఈసారి నువ్వు పని చేద్దు దానికి అన్నారు. ప్రభు గారే దానికి సాక్షి. ప్రభు గారు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, నేను ఆయన ఏదో కలవడానికి వెళ్ళాను. అప్పుడు నేను రైటర్గా నేను చాలా సినిమాలు చేస్తున్న విషయం తెలుసు. ప్రసాద్ ఈసారి మాత్రం సినిమా పని చేద్దాం అన్నాడు. నేను ఒక్కసారి ఆశపడ్డా. దాసనారాయణ గారితో ఎమ్మెల్యే ఏడుకొండలో బాగా నచ్చింది సినిమా. ఎమ్మెల్యే ఏడుకొండలో మళ్ళీ వచ్చినట్టే ఫుల్ పొలిటికల్ సెటర్స్ అన్నీ ఉంటాయి, మనం పనిచేసే ఛాన్స్ దొరుకుతుందేమో అనుకున్నాను, బట్ జరగల. రాఘవేంద్ర గారి విషయానికి వస్తే ఆయన
ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్నప్పుడు అనుకుంటా. ఒకసారి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ తాలూకు ఫ్రెండ్స్ ఎవరో నన్ను చెప్తే ఒకసారి వెళ్ళి ఆయన కలిసి ఆర్కే మీడియా. ఆయన అప్పుడు ఏమన్నారంటే, నువ్వు శివుడి మీద ఏదన్నా రాయి, శివపురాణం లేక ఏదన్నా దాని మీద ఏదన్నా టీవీ సీరియల్ రాయి, మనం మూవ్ చేద్దాం అన్నారు. బట్ సమూహం అప్పట్లో నేను జరగల, అంటే నేను ప్రయత్నించింది లేదు, ఆయన మళ్ళీ కలిసింది లేదు. ఆయన నాతో అన్నది ఇది. ఓకే ఓకే, అది జరిగింది. ఓకే. టీవీ తర్వాత కోదండరామిరెడ్డి గారిని వాళ్ళ అబ్బాయి కోసం నేను ఎప్పుడు వాళ్ళ అబ్బాయిని హీరోగా పరిచయం వెళ్ళి ఒక కథ చెప్పా, అది మెటీరియల్స్ కాల. ఓకే. సో బి గోపాల్ గారిని ఆయన కలుస్తూ ఉంటా కానీ అదేలేండి, అప్పటికే ఆయన సినిమాలో బ్రేక్ ఇచ్చినట్టున్నారు. అవును, బ్రేక్ వచ్చినట్టుంది, అది అట్లా నడిచింది మొత్తానికి. అదే అండి. ఓకే, సూపర్ సార్. టీవీ సీరియల్స్ అంటే టీవీ సీరియల్స్కి పనిచేసిన అనుభవాలు ఉన్నాయా మీకు? ఉన్నాయండి. సీరియల్స్ మరి డిఫరెంట్ కదా, సినిమా 2.5 గంటలు అయిపోతుంది, సీరియల్స్కి రాయటం అంటే డైలాగులైనా లేకపోతే స్టోరీలు ఏమన్నా? రెండు రాశా, ఎపిసోడ్ ఇవ్వటం అంటే ఎపిసోడ్ కథలో రాశా, డైలాగ్స్ రాశా. నా ఫ్రెండ్ పివి రామ్మోహన్ నాయుడు అని ఒక జర్నలిస్ట్, ఆయన ఆంధ్రజ్యోతిలో పనిచేశారు. అండ్ 95లో దూరదర్శన్ కమిషన్ సీరియల్స్ ఉండే 13 ఎపిసోడ్ల సీరియల్స్ అవన్నీ. సో 95లో ఎవరో కామన్ ఫ్రెండ్ చెప్పాడు, రామ్మోహన్ నాయుడు కదా రైటర్ కావాలంటాను. సరే నేను వెళ్ళి ఏంటంటే అప్పుడు టూరిజం వాళ్ళది, ఏపీ టూరిజం వాళ్ళతో కమిషన్ సీరియల్ అపూర్వ వైభవం. ఒక ఆదివారం, నాకు ఆదివారం హాలిడే ఆంధ్రజ్యోతిలో, అందరూ ఆదివారం నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. మార్నింగ్ 9కి వెళ్ళి కూర్చుని ఈవినింగ్ 5లోగా 13 ఎపిసోడ్ రాసి ఇచ్చేసి వచ్చా. ఆయన షాక్ అయ్యాడు, ఒకే రోజు 13 ఎపిసోడ్ రాసి ఏంటని. సో అపూర్వ వైభవం అనేది తర్వాత దూరదర్శన్లో వచ్చింది. మళ్ళీ కానీ ఒక యాంకర్ ఉండేది, ఆవిడ హీరోయిన్. ఆ సీరియల్ ఇంకా సంబంధించిన ఒక విశేషం ఏంటంటే, ఇప్పుడు పాపులర్ యాక్టర్ శివాజీ ఉన్నారు కదా, ఆ సీరియల్ యాక్ట్ చేశారు ఫస్ట్ టైం ఆయన. ఓహో, ఒక అసిస్టెంట్ కెమెరామ్యాన్ క్యారెక్టర్. ఓకే, దాంట్లో మొదటిసారి ఆయన యాక్ట్ చేశారు. ఆయన యాక్ట్ చేసింది అది. ఓకే. సో దానికి నా పేరేం పడదు, ఎవరి పేరులో పడతాయి. సో అదే అపూర్వ వైభవం అని. ఆ తర్వాత ఆయన మామాజీ మాయాజాలం అని ఒకటి తీశాడు ఆయన, దానికి నేను కంట్రిబ్యూట్ చేశాను. ఆ సీరియల్లో సనా గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు. తర్వాత ఆయనే డైలీ సీరియల్ చేసినప్పుడు నా బాగా క్లోజ్ ఫ్రెండ్ ఆయన, నువ్వు రాయాలంటే సిరి అని ఒక డైలీ సీరియల్ రాశాను 2000లో. అది దాదాపు ఒక 100 ఎపిసోడ్ వరకు కథ రాసా, కొన్ని ఎపిసోడ్ డైలాగులు రాసా. తర్వాత నేను రైటింగ్లో బిజీ కౌంట్ చేయలే. ఓకే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆయన పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ గారు ఆ సీరియల్ యాక్ట్ చేశారు. ఓహో, ఇప్పుడు ఉన్న అజయ్ ఘోష్ గారు ఆ సీరియల్ యాక్ట్ చేశారు. కమింగ్ డేస్. ఆయన అంటే నాకు ఆయన పెర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చి, ఆయన షో రీల్ తీసుకుని నేను జగన్ గారు, పూరి జగన్నాథ్ గారి దగ్గరికి, మెహర్ రమేష్ గారి దగ్గరికి, అజయ్ ఘోష్ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అతను బాగా చేస్తాడు కాబట్టి షో రీల్ చూడండి తిరిగి చూపిస్తుండేవాడిని. నాకు తెలిసి జ్యోతిలక్ష్మిలో బ్రేక్ వచ్చిందేమో అనిపించింది నాకు. ఇప్పుడు చిరుత సాగర్ కింద తీద్దాం అనుకున్నప్పుడు ఒక క్యాంటీన్ ఓనర్ క్యారెక్టర్ ఉంటుంది. జగన్ గారికి అతన్ని క్యాంటీన్ ఓనర్ క్యారెక్టర్ పెట్టేద్దామని అతనికి ఒక బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ అది ఉంటుంది ఆ క్యారెక్టర్కి. సో జగన్ గారు నేను ఆ ట్రాక్ చెప్పుకొని విరగబడి నవ్వుకుని అనుకున్నాం, బట్ అది జరగల. బట్ అజయ్ ఘోష్ గారు తర్వాత జగన్ గారు మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు, ఇవాళ ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయారు. అవును, అలా జరిగింది. ఆ తర్వాత అదే ఫ్రెండ్ది అపరంజి అని ఒక సీరియల్ రాశా 2006లో. అంటే పోకిరి రాసి నేను వేరే ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్ కోసం రాశా. ఇవి నేను చేసినవి. తర్వాత మళ్ళీ ఎప్పుడు నేను టీవీ సీరియల్స్ రాయలే. ఇవన్నీ కూడా దూరదర్శన్లో వచ్చినాయి. కొన్ని మనం డైలాగులు రాసినప్పుడు డైలాగ్ రైటర్గా కొన్ని ఇప్పటికీ కొన్ని డైలాగులు అట్లా ఉండిపోతాయి. పోకిరి టాపిక్ వస్తుంది కాబట్టి ఎవడ కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది, పండుగాడను, వన్స్ కమిట్ అయితే నా మాట నేను అట్లా. ఇది కానీ అఫ్కోర్స్ మన సినిమాలు, మీరు సినిమాలు, కొన్ని సినిమాలు బయట సినిమాలు చూసుకుంటే శాతకర్ణిలో దేశం వేసం తిప్పాలను, కొన్ని డైలాగులు అనేవి సినిమా ఉన్నంతకాలం ఉండిపోతాయి. ఇలాంటి డైలాగులు రాస్తున్నప్పుడు మీ రాసిన డైలాగు మీకు గుర్తింపు వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకుంటే ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో మీకు సాటిస్ఫాక్షన్ ఉందా లేదా? అంటే టు బీ ఫ్రాంక్లీ నాకు రావాల్సినంత గుర్తింపు రాలా. నేనేం పని చేస్తాను, ఎలా పని చేస్తాను ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు, కొంతమంది మీడియా వాళ్ళకి తెలుసు, కామన్ ఆడియన్స్కి నేను అంత రీచ్ కాలా. అంటే ఏంటి అంటే నా క్రెడిట్స్ 2-3 షేర్ చేసుకోవడం వల్ల కావచ్చు, నేను గోస్ట్ రైటర్గా పనిచేయడం వల్ల కావచ్చు, లేదు నేను పనిచేసిన సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడం వల్ల కావచ్చు, అలా జరిగి ఉండొచ్చు. అంటే రుద్రమదేవి సినిమాల్లో ఒక గొప్ప డైలాగ్ రాశాను నా ఫీలింగ్. రుద్రమదేవి క్యారెక్టర్ డైలాగ్ ఉంటుంది, ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములు అయితే ఒక నది నీళ్లు తాగిన వాళ్ళని అన్నదమ్ములు కారా అని. అవును, మంచి డైలాగ్. ఇది చాలా మంచి డైలాగ్. పరుచూరు కావాలంటే చాలా భలే రాసో బ్రదరు అన్నాడు ఆయన. ఇది ఎందుకు అంటే ఒక డైలీ పేపరు ఇదే డైలాగ్ హెడ్డింగ్ పెట్టింది. సో నేను ఒకసారి ఆ క్షణం నా అనుభూతి చెప్పలేను. మన డైలాగ్ ఒక కామన్ కాయినింగ్ అయిపోయింది, ఓ ఎంత అని ఫీల్ అయ్యాను. అలాగే కన్నప్ప సినిమాలో కూడా అదృష్టవశాత్తు కొన్ని మంచి డైలాగ్స్ రాసే అవకాశం దొరికింది. ఆ టైంకి అలా పలికాయి. డెఫినెట్గా ఇప్పుడు కాదు చాలా కాలం పాటు నిలిచిపోయే డైలాగ్ క్లైమాక్స్లో ఉంది.
ఆ డైలాగ్ నేను ఇప్పుడు రివీల్ చేయలేను, బట్ ఖచ్చితంగా మాత్రం ఆ డైలాగ్ చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది. ఓకే. అది నేను రాశాను లేదన్న విషయం తెలియపోవచ్చు, కానీ ఆ డైలాగ్ మాత్రం జనం నాడులో తీరుతుంది. అది ఇప్పుడు పర్సనల్ విషయాలకు వస్తే సార్, ఫ్యామిలీ పరంగా ఏంటి మీ ఇప్పుడు పొజిషన్ ఏంటి? ఇండస్ట్రీకి వచ్చి ఏం సంపాదించమని ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అడిగితే మీరు సమాధానం చెప్పుకునేది ఏంటి? అంటే నా ఫ్యామిలీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే మనం బయట కెరీర్లో సక్సెస్ కాలేం. నాది లవ్ మ్యారేజ్. ఇంకా చెప్పాలంటే నేను మెడ్రాస్ వదిలి వచ్చేయడం కారణం సినిమా ఇండస్ట్రీ పడకపోవడం ఒకటిను, నా ఈ లవ్ అఫేర్ అంటే నేను ప్రేమలో అప్పటికే ఉన్నాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరన్న ఉద్దేశంతో, ఇండస్ట్రీ కాకుండా ఒక పర్మనెంట్ జాబ్ అయితే వాళ్ళు ఒప్పుకుంటారన్న ఉద్దేశంతో నేను వచ్చేసాను. సో అంటే నేను మా ఆవిడ వేరు వేరు ఇళ్లలో పుట్టాం, వేరు వేరు కుటుంబాల్లో పెరిగామని ఫీలింగ్ ఉండదు. పుట్టి పెరిగినప్పటి నుంచి మీ ఇద్దరం ఇలాగే కలిసి బతుకుతున్నాం అన్న ఫీలింగ్తో ఉంటాం. తను నాకు గొప్ప సోల్మేట్. అంటే నేనేం ఆలోచిస్తానో నాకంటే ముందు తను ఆలోచిస్తూ ఉంటుంది, మీ ఇద్దరం ఒకేలా ఆలోచిస్తాం. ముఖ్యంగా నా ఇల్లు హెల్త్ కావచ్చు, నా వేరే కష్టాల్లో కావచ్చు, తను అంత సపోర్ట్ ఇవ్వకపోతే నేను సరైవ్ అయ్యి ఉండేవాడిని కాదు. నాకు 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి శ్రావ్య, అల్లుడు పార్థసారథి, మనవడు రుద్ర, చిన్నమ్మాయి మనోజ్ఞ, అల్లుడు సాయికృష్ణ, మనవరాలు నిహిర. సో వాళ్ళందరూ ఏంటంటే నాతో పాటు నవ్వారు, నాతో పాటు ఏడ్చారు, నేను కుంగిపోతున్నప్పుడు నన్ను 2 చేతులు పట్టుకు లేపారు. నా భార్య, నా కూతుళ్ళు లేకపోతే నేను లేను. సో ఇప్పటికీ టిల్ టుడే మా అమ్మాయిలు మొన్న మధ్య అన్నారు, నాన్న సినిమా తీసేద్దాం నాన్న, నీకెందుకు, నువ్వు చేయి, సినిమా డైరెక్షన్ చేయి, మేము ఎలాగలాగ డబ్బులు మేము అరేంజ్ చేస్తాను, నువ్వు సినిమా తీసేనన్నా అంటున్నారు వాళ్ళు. సో అంత సపోర్ట్గా ఉంటారు. ఏంటి మరి పరిస్థితి? ఆలోచన మార్చుకొని చేస్తున్నారు ఏమైనా డైరెక్షన్? అంటే నాకు డైరెక్షన్ చేయాలన్న ఆలోచన నాకు కొన్నేళ్ళ క్రితం ఉండింది. మధ్యలో ఇల్లు హెల్త్ ఫెయిల్యూర్స్ వీటన్నిటి వల్ల నేను డైలమాలో ఉన్నా. ఇప్పుడు 59 ఏళ్ళు, నా పర్సనల్గా బాధ్యతలు లేవు. బట్ ఎట్ ది సేమ్ టైం నాకు ఇంత ఆఫర్ ఇచ్చి ఆ రిస్క్ బేర్ చేసే ప్రొడ్యూసర్ ఉంటాడో లేదో నాకు తెలియదు. వాళ్ళని నా కథ నమ్మించాలి, తెలియదు. బట్ నేను మాత్రం డైరెక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. అంటే రీసెంట్గా అంటే నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి, ఆ కథలు నేను చెప్పాలి. అవి జనానికి ఎంత పేరు వచ్చేది అది వేరే విషయం. బట్ డెఫినెట్గా డిఫరెంట్ జోనర్స్ ఉన్నాయి. రొమాంటిక్ కామెడీ కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, లేక ఫ్యాంటసీ స్క్రిప్ట్లు కావచ్చు, వాటిలో ఏదో ఒకటి చెప్పాలి నేను అనేది నా ఉద్దేశం. అంటే మన ఒక క్రియేటర్గా మన కోరిక ఏంటి అంటే మన వర్క్ ఎక్కువ కాలం గుర్తుండాలి, ఎక్కువ మందికి నచ్చాలి, ఎక్కువ మందికి చేరాలనేది కోరిక. అది రైటర్గా నేను పూర్తిగా సాధించలేదేమో, డైరెక్టర్గా ప్రయత్నిద్దాం ఒక ఆలోచన. ఓకే. ఈ మధ్యకాలంలో అపరాజితోను బెంగాలీ సినిమా చూసాను. అది సజ్జిత్ రే గారు తన మొదటి సినిమా పదేర్ పంచాలే తీయడానికి ఆయన ఎలా కష్టాలు పడ్డారనేది ఈ సేమీ బయోపిక్ ఫిల్మ్ అపరాజితం. సో ఆయన ఒక పబ్లిసిటీ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా ఉండి ఆ నవల చదివి నవలకి ఇలస్ట్రేషన్స్ చేసి ఈ కథను సినిమాగా తీయాలనుకుని ఆయన ఎన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, ఎలా ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళింది ఆ సినిమా. నేను ఒక రాత్రి ఎప్పుడో మొదలుపెట్టా, సరే పడుకున్నా, నిద్ర పట్ల, మళ్ళీ లేచి కూర్చుని ఆ సినిమా అంతా చూసి అప్పుడు ఎర్లీ మార్నింగ్ పడుకున్నాను నేను. ఆ సినిమా హంట్ చేస్తుంది. ఓకే. అలాగే హాలీవుడ్లో ఒక గొప్ప రైటర్ రాబర్ట్ ట్రుంబో అని, ఆయనది బయోగ్రఫీ వచ్చింది సినిమా, బయోపిక్. సో ఈ 2 సినిమాలు ఆయన హంట్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా అపరాజిత సినిమా ఒక సినిమా, మన కష్టం ఎవరికీ తెలియదు, కానీ ఆ సినిమా మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. పదేర్ పంచాలే సజ్జిత్ రే గారి పేరు. మనం చరిత్రలో నిలిచిపోయిన గొప్ప సినిమా కనీసం ఒకటైనా మనం తీయాలి, ఒక కథ అయినా మన జనాన్ని చెప్పాలని కోరుకొని చూడాలి ఏమవుతుందో. ఓకే. ఇప్పుడు సమకాలికంగా ఇప్పుడు మన వస్తున్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సబ్జెక్టులు ఎక్కువైపోయినాయి, పాన్ ఇండియా సబ్జెక్టుల కోసం హీరోలంతా వెయిట్ చేస్తున్నారు అనేది ఒకటి రన్ అవుతుంది. అసలు పాన్ ఇండియా సబ్జెక్ట్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అనేది యాజ్ ఎ రైటర్గా మీరు ఎలా డిఫైన్ చేస్తారు సార్? ఒకటి ఏంటి అంటే ఎమోషన్స్ అందరివి ఒకటే అండి. నార్త్ ఇండియన్స్ అవనండి, బెంగాలీ అనండి, అస్సామీస్ అండి, ఎవరికైనా అవే కుటుంబం ఉంటుంది, అవే భావోద్వేగాలు ఉంటాయి, అవి మార్పు ఉండవు. సో ఆ ఎమోషన్స్ అనేవి పుష్కలంగా ఉండి తీరాలి. ఒకటి ఒక యూనివర్సల్ ఉండాలి. అంటే ఏంటి అంటే ఒక నేటివిటీ అనేది ఉండకూడదు పాన్ ఇండియాలో. ఓకే. అందరికి ఎప్పిల్, యూనివర్సల్ ఎప్పిల్ ఉండే బ్యాక్డ్రాప్లు, ఆ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉండాలి. అందుకని ఏం చేస్తున్నారంటే పీరియాడికల్, ఫ్యాంటసీ జోనర్కి వెళ్తున్నారు. బట్ ఎమోషన్ ఉన్నప్పుడు దేనికైనా కనెక్ట్ అవుతారు. ఓకే. సో అలాంటి ఎమోషన్స్ ఉన్న కథలు, ఇప్పుడు నేను రాణా గారికి కథ చెప్పా, అది చాలా అంటే బాహుబలి 2 రిలీజ్ కన్నా ముందే చెప్పా. అంటే నాకు నేను చెప్పుకుంటే అది చాలా స్కోత్కర్ష పొగడతా డబ్బాలా ఉంటుంది, కానీ అది నేను మా అమ్మాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి సురేష్ బాబుని కలిసా క్యాజువల్గా. మీకు ఇందాక చెప్పాను, నేను ఇప్పుడు వెళ్ళి ఎవరిని అడగను. ఆయన ప్రసాద్ గారు సరే నేను ఊళ్ళో ఉంటే వస్తాను, మాకు ఏదైనా కథ ఉంటే చెప్పండి అన్నారు.
సరే మా అమ్మాయి పెళ్లి హడాడిన తర్వాత రోజు ఫోన్ చేశాను సురేష్ బాబు గారికి, సార్ నా దగ్గర ఒక కథ ఉంది అని. సార్ చెప్పండి లేను అన్నాడు. నేను 45 మినిట్స్ లైన్ చెప్పాను. 45 మినిట్స్ ఫోన్లో అన్నారు. సార్ రేపు పొద్దున్న ఇంటికి వచ్చాను ఫోన్లోనే 45 మినిట్స్ చెప్పాను. నెక్స్ట్ డే లోకి ఆయన సిక్ అయి ఉన్నారు, ఇంట్లోనే సెలైన్ ఎక్కించుకుంటున్నాడు ఆయన. ఇంటికి రమ్మన్నారు. సరే వెళ్ళిన తర్వాత ఆయన కథ చెప్పా, 1 గంటన్నర కథ చెప్పాను. ఆయన ఇమీడియట్గా కనెక్ట్ అయిపోయి ఈ మాట నేను అనకూడదు కానీ ఆయన అన్న మాట నేను న్యాచురల్గా చెప్తున్నాను. బాహుబలి నథింగ్ అమ్మా, చాలా గొప్పగా ఉంది, డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి, చాలా పెద్ద స్కేల్ ఉంది. ఆయన కథ వెంటనే ఆయన రిపీట్ చేశారు. కొన్ని పాతల పేర్లు ఉంటాయి, అంటే నోరు తెరవడం కూడా కష్టం. ఆ పాతల పేర్లతో సహా చెప్పాడు. అమ్మ ఇదే కదా పాత్ర పేరు అని. అంతగా ఆయన మెమరీ ఉండిపోయిన తర్వాత ఇది డెఫినెట్గా చాలా బాగుంది, చేద్దాం అది ఇది అన్నాడు. ఆ తర్వాత ఒక 4-5 రోజులు రాణా గారు ఫోన్ చేశారు. ప్రసాద్ గారు ఆ కథ నేనే చేస్తాను. నేను సురేష్ బాబు గారు కథ చెప్పాను, ఎవరు అనేది కాదు, చెప్పా. రాణా గారు నేనే చేస్తాను అన్నారు. అనేసి ఆయన పిలిపించి మాట్లాడి నాకు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసి, ఈలోగా గుణశేఖర్ గారు హిరణ్య ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. హిరణ్య తర్వాత ఇది చేస్తాను, ఎన్నేళ్ళైనా ఈ కథ నేను చేస్తాను అని. అప్పటి బడ్జెట్ ఇది 2018కి ఒక 200 కోట్ల ప్రాజెక్ట్ అనుకున్నారు. మరి ఆయన చేస్తారా చేయరా నాకు తెలియదు. నాకైతే చాలా గొప్ప సబ్జెక్ట్ అని నా ఫీలింగ్. నేనేంటి అంటే ఒకవేళ రాణా గారు చేయనంటే ఆయన అడిగి పర్మిషన్ తీసుకుని వాళ్ళు నాకు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసి నేను అది వేరే హీరోకి చెప్దామా వేరే ప్రొడక్షన్కి చెప్దామన్న ఆలోచన కూడా నాకు నడుస్తూ ఉంది. అంటే అలాంటి సబ్జెక్ట్ వేస్ట్ అవ్వకూడదని నా ఉద్దేశం. అలా గుణశేఖర్ గారు చేసిన ప్రతాపరుద్రుడు అది ఎప్పుడో 2015లో రాసిన స్క్రిప్ట్, చావా కన్నా 10 ఏళ్ళ ముందు మేము రాసిన స్క్రిప్ట్. అది గొప్ప ఎమోషనల్ సబ్జెక్ట్. అలాగే ఈ మధ్యకాలంలో ఒక ఐడియా చెప్పా, విష్ణు గారు చెప్పా, మోహన్ బాబు గారు చెప్పా, ఒక గొప్ప ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్ అన్న కథ. విష్ణు గారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, మోహన్ గారు చాలా బాగుంది అన్నారు. సో అది పూర్తి కథ చెప్పాలి, వాళ్ళు వింటారా వినరా, విన్నాకేమంటారో నాకు తెలియదు. అలాగే ఇంకొక డిఫరెంట్ ఫ్యాంటసీ కథ ఒకటి రాసి అడ్వెంచర్ కథ, అదో డైరెక్టర్ ఫ్రెండ్కి చెప్పా, అతను ఏదో మూవ్ చేద్దాం ఆలోచనలో ఉన్నాడు. మంచి మూవీలు అయితే ఉన్నాయి, ప్రజెంట్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆఫ్ కోర్స్ సూపర్ అండి. ఇప్పుడు ఆన్ సెట్స్ రిలీజ్ కొన్న సబ్జెక్ట్ కన్నప్ప. అవును. దాని తర్వాత అండర్ గోయింగ్లో ఉన్నాయి. కొత్తగా ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. నా ఫ్రెండ్ డైరెక్టర్ యోగేష్ కేఎంసీ గారు సంయుక్తమైన హీరోయిన్గా మన అక్టోబర్లో పూజ జరిగింది. నెక్స్ట్ మంత్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సంయుక్తమైన అవును, రాజేష్ దండా గారు ప్రొడ్యూసర్స్, ఆశా మూవీస్ బ్యానర్ మీద. ఫుల్ చాలా ఇంటెన్సివ్ ఉన్న యాక్షన్ డ్రామా. సో కమర్షియల్ సినిమాలో న్యూ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి, ఒక కొత్త ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సో అదో మంచి ప్రయత్నం ఏం చేస్తుంది. సూపర్. ఇంకోటి సార్, మనకి ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది. లిటరేచరీ అనేది ఓకే, సినిమా స్టోరీలు రాయాలనుకున్న వాళ్ళకి స్టోరీ రాయటం ఎలా, బేసిక్స్ ఏంటి అనేది ఎలా పుట్టుకొస్తుంది, దానికి ఏమైనా లిటరేచరీ ఉందా, లేకపోతే లిటరేచర్ సంబంధించి ఏంటి చాలా నడుస్తుంటాయి. ఇప్పుడు స్టోరీ రాయాలనుకున్న నాకు ఉంది స్టోరీ రాయాలని, దానికి పారామీటర్స్ ఏమి ఉంటాయి స్టోరీ టెల్లింగ్కి, స్టోరీ రాయడానికి? అంటే స్టోరీ ఎలా నేర్చుకోవాలి ఇప్పుడు బేసిక్గా? అంటే నేర్చుకునేది గ్రామర్ సార్. ముందు స్టోరీ చెప్పడం అనేది క్రియేటివిటీ. మీకు ఏం కథ చెప్పాలన్నది మీ మనసులోంచి రావాలి. మీ మనసులోంచి రావాలంటే ఒకటి, మామూలుగా సాహిత్యంలో కథలో నవలు రాయాలంటే మీ అనుభవాలు, ఎదుటి వ్యక్తి జీవితాన్ని చూడడం, మీ అవగాహన బట్టి మీరు రాస్తారు, మీ ఊహాశక్తి. సినిమా అనేది ఒక ఆర్టిఫిషియల్ క్రియేటివిటీ, ఒక ఆర్టిఫిషియల్ ఎంటర్టైన్మెంట్. సో ఆర్టిఫిషియల్గా ఇన్పుట్స్ తీసుకుంటే కానీ మనం అవుట్పుట్ ఇవ్వలేం. సో దానికి వీళ్ళని ఎక్కువ సినిమాలు చూడడం, పుస్తకాలు చదవడం, మన ఊహాశక్తిని పెంచుకోవడం, అయిన తర్వాత దాన్ని ఒక గ్రామర్గా ఎలా చెప్పాలనే దానికోసం కొంత బుక్స్, కొంత వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంటుంది. ఇప్పుడు కొంతమంది ఇండస్ట్రీలో వింటున్నారు సార్, సినిమాకి 1 కోటి రూపాయలు తీసుకున్నారంట రైటరు, ఈ సినిమాకి 1.5 కోటి తీసుకున్నారంట, 2 కోట్లు తీసుకున్నారంట. ఇవన్నీ విన్నప్పుడు ఏమనిపిస్తుంది సార్ మీకు? అంటే నేను వీళ్ళని త్వరలోనే ఆ ఫిగర్ అందుకోవాలని ఉద్దేశంతో ఉన్నాను. అంటే ఒక లాస్ట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక కథకి ఒక డైరెక్టర్ 1 కోటి రూపాయలు ఆఫర్ చేసాడు. సూపర్. 1 కోటి రూపాయలు ఇస్తాను. నేను 1 కోటి కాదు 1.25 ఇవ్వాలన్నాను. మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ నడిచింది, జరగల. అతను ఈగో ఫీల్ అయినా నేను ఈగో ఫీల్ అయిన తెలియదు కానీ జరగల. సో ఏంటి అంటే నా దగ్గర అంత రేటుకి అమ్మగలిగే స్క్రిప్టులు ఉన్నాయని, ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి ఒక స్క్రిప్ట్ కొన్నా అంటే దాని మీద అతను ఇంకో 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టాలి, మొదటి విషయం. రెండోది దాని మించిన రిటర్న్స్ ఉంటాయని నమ్మకంతోనే ఇస్తారు. అది సో ఇప్పుడు ఒక తెలుగులో పాపులర్ రైటర్ ఉన్నారు, ఆయన సినిమా బడ్జెట్లో 3.5% రెమ్యునరేషన్ తీసుకుంటారు. మీరు 100 కోట్లు తీస్తే 3.5 కోట్లు తీసుకుంటారు, 200 కోట్లు అయితే 7 కోట్లు తీసుకుంటారు, 500 కోట్లు అయితే దానికి తగ్గట్టుగానే 17.5 కోట్లు తీసుకుంటాడు ఆయన. విజేంద్ర ప్రసాద్ గారా?
నాకు తెలియదు పేరు, నేను ఎవరో చెప్తే విన్నాను. ఓ ఓకే ఓకే. ఒక రైటర్కి ఇలా ఉంది పర్సంటేజ్ అని విన్నాక ఓహో చాలా రైటర్ చాలా గొప్ప స్థాయికి వచ్చారని ఆనందపడ్డా. ఓకే. అంటే హాలీవుడ్లో రైటర్స్కి 8% రాయల్టీ వరకు ఉంటుంది, 8%. 8% ఉంటుంది ఒక ప్రోడక్ట్ మీద. ఇప్పుడు మొన్నటిదాకా పాటల రచయితలు, సంగీత దర్శకులు, గాయని గాయకులు మాత్రమే ఈ అవకాశం ఉండేది రాయల్టీ. అవును. ఇప్పుడు కొత్తగా స్క్రీన్ ప్లే రైటర్స్కి, డైలాగ్ రైటర్స్ కూడా ఇది వస్తుందని విన్నా నేను. వస్తే ఇక ఫర్దర్గా కూడా వాళ్ళకి మరికొంత రెవెన్యూ వచ్చే అవకాశం ఉంటుంది. అది విషయం. ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. ఫైనాన్స్ సపోర్ట్, మన వర్క్ క్రియేటివ్ వర్క్స్కి కొంత రిటర్న్స్ ఉంటాయి. మా డైరెక్షన్ అయితే ఆలోచన అయితే ఉంది, ఆలోచన ఉంది. కానీ అంటే నేను చేస్తే చాలా కంపాక్ట్ బడ్జెట్లోనే చేస్తా. ఒక 4-5 కోట్ల మధ్యలో అయిపోయి ఒక రొమాంటిక్ కామెడీ కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, లేక మంచి ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్ కావచ్చు. ఏం చెయ్యాలన్న ఆలోచనలు అయితే ఉన్నాను. డెఫినెట్గా అయితే ఒక సినిమా అయినా చేసే ప్రయత్నంలో ఉన్నాను. తర్వాత ఒకవేళ ఏ కారణమైనా నాకు ఈ జన్మలో కుదరకపోతే నెక్స్ట్ జన్మలో నేను పట్టడంతో క్యారమని ఆడడమో అమ్మ అని పిలవడమో ఉండదు. స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నదంతోనే నేను నెక్స్ట్ జన్మలో నిద్రలేస్తా, అది గ్యారంటీ. అయితే సార్ మీకు మీ కళ నుంచి బయటకు వచ్చినటువంటి బుక్స్, నవల్స్, లిటరేచర్ ఏంటి సార్? దాని ఎన్ని బుక్స్ రాశారు ఇప్పటి వరకు? అవి ఎన్ని పబ్లిష్ అయ్యాయి? ఎన్ని కథలు బయటకు వచ్చాయి? ప్రపంచానికి తెలియాల్సిన కథలు ఇంకా ఉన్నాయా మీ దగ్గర? అంటే నిన్న 16 ఏట 17 నా మొదటి కథ పబ్లిష్ అయింది. అప్పటి నుంచి ఒక 500-600 కథలు, 3 నవలు రాసి కొన్ని హిందీ చిల్డ్రన్స్ మ్యాగజైన్లో నా కథలు పబ్లిష్ అయ్యాయి, నేను రాసిన హిందీ కథలు. అలాగే ఇంగ్లీష్ చిల్డ్రన్స్ మ్యాగజైన్లో నా కథలు పబ్లిష్ అయ్యాయి. నేను మొదట విపంచి అనే పెన్ నేమ్తో చాలా కాలం పాటు కథలు రాశాను, 1983 నుంచి 87, 88 వరకు. తర్వాత పుష్యమే అనే నేమ్తో 95 నుంచి 2000 వరకు రాశాం. తర్వాత కాలంలో తోటప్రసాద్ నా పేరుతోనే కథలు రాశాం. మొన్న ఒక ఏడాది క్రితం వరకు కూడా చాలా మ్యాగజైన్స్లో నా కథలు వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా నేను కొన్ని, అంటే నా కథలన్నింటిలో కొన్ని సెలెక్ట్ చేసి ఒక కలెక్షన్ కింద తీసుకోవద్దాం అన్న ఆలోచన ఉంది. అలాగే ఏంటంటే కొత్త కథలు నేను రాసేవి చాలా ఉన్నాయి. కొన్ని ప్రతిదీ మన సినిమాలో చెప్పలేం, ఒక వెబ్ సిరీస్లో చెప్పలేం. అటువంటిది అన్నీ కూడా ఒక త్వరలోనే కథలు రాయబోతున్నాను. మీకు చెప్పినట్టు ఏంటంటే నా సినిమా ఇండస్ట్రీ ట్రావెలింగ్ మీద నా బయోగ్రఫీ అనలేను, కానీ నేను చూసిన సినిమా ప్రపంచాన్ని ఒక 1987 నుంచి 2025 వరకు నేను చూసిన రకరకాల సినిమా వాతావరణాన్ని, వ్యక్తుల్ని ఒక ఫిక్షన్ రూపంలో చెప్పబోతున్నాను. ఒక నవల కింద, ఒక ఎంత దానికి లిమిట్ లేదు, నవల రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మోస్ట్లీ అది ఏడాదో వచ్చే ఏడాదో పాఠకుల ముందుకు వస్తుంది. రీసెంట్ ప్రాజెక్ట్ కన్నప్ప మంచి పెద్ద విజయం చేకూరాలని చెప్పేసి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. ఫైనల్గా కన్నప్ప గురించి తెలుగు ఆడియన్స్ కోసం మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కన్నప్ప సినిమాను ఓపెన్ మైండ్తో చూడండి. మీరు కృష్ణరాజు గారు భక్త కన్నప్ప రిలీజ్ అయినప్పుడు మీరు అందరూ రాజ్ కుమార్ గారు శ్రీకాళహస్తీశ్వర మహత్యాన్ని కంపేర్ చేసి చూసి ఉంటారు, నాకు తెలుసు. అలాగే ఈ కన్నప్పను కూడా, విష్ణు గారి కన్నప్పని కూడా వేరే సినిమాలతో కంపేర్ చేయకుండా చూడండి, మీకు ఇంకా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా నేను 1-10 సార్లు చెప్తున్నాను, లాస్ట్ 1 hour మిమ్మల్ని మైమరింపజేస్తారు, మీ కళ్ళ చెమర్చేలా చేస్తారు, మీ గొప్ప గుండె నిండా ఒక ఆర్ద్రత నిండిన భావంతో థియేటర్ నుంచి మీరు బయటకు వస్తారు. అదే సినిమాకి బ్లెస్సింగ్స్, అదే సినిమానికి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్, అదంతా మీరు చేతుల్లోనే ఉంది. అయితే ఈ జర్నీలో చాలా సంవత్సరాల నుంచి ఈ జర్నీ ఉంది కాబట్టి మోహన్ గారి ఫ్యామిలీతో, మా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎందుకంటే ఈ రీసెంట్ కాలంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉన్నాయి కదా, అవన్నీ జనాలంతా చూశారు. ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది? ఆయన ఎలా ఉన్నారు? ఒక తండ్రిగా ఆయన మనసులో బాధ ఉంటుంది, బట్ ఆ బాధ మర్చిపోయి ఆయన మొత్తం దృష్టి అంతా కూడా కన్నప్ప సినిమా గురించి చూస్తూ ఉన్నారు. అంటే తన బిడ్డ మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్, ఆయన ఒక నిర్మాతగా, దానికి హీరోగా ఆయనకి ఇది 50వ సంవత్సరం, గోల్డెన్ జూబ్లీ ఇయర్ సెలబ్రేషన్స్. సో ఆయన తరఫు నుంచి ఇండస్ట్రీకి ఆయన ఇస్తున్న ఒక రిటర్న్ గిఫ్ట్ ఇది కన్నప్ప సినిమా. తన ఇండస్ట్రీ కావచ్చు, తన అభిమానించిన అభిమానులు కావచ్చు, కన్నప్ప సినిమాని ఆయన ఇస్తున్న ఒక గిఫ్ట్. సో అందువల్ల ఇది ఒక స్పెషల్ మూమెంట్ ఆయనకి. పైగా ఆయన బ్యానర్లో ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ఇంత బడ్జెట్ ఎప్పుడు చేయలే. సో ఇలాంటి ప్రాజెక్ట్ జనం ఎలాంటి ఆశీర్వదిస్తారని ఆయన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన చాలా తపన పడుతూ ఉన్నారు. అంటే 2-3 రోజుల క్రితం కూడా ఆయన కలిసాం, ఆయనతో కలిసి రికార్డింగ్ వర్షన్ కాపీ చూసాం. ఆయన చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కన్నప్ప రిజల్ట్ కోసం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేణు బిక్కి గారు. మీకు, మీ తెలుగు అన్న ఆడియన్స్కి, మీ టీంకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.